ఓకే. రైట్. ఓకే. సో ఇప్పుడు మీరందరూ బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీరు ఇప్పుడు ఏం చదువుకుందాం, నెక్స్ట్ ఏం చేద్దాం, అసలు ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. చాలామంది ట్రిపుల్ ఈ, ఈసీఈ, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఈ బ్రాంచ్ వాళ్ళు, నెక్స్ట్ సిఎస్ఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, రిమైనింగ్ బ్రాంచ్ వాళ్ళు వీళ్ళు ఏం ప్రిపేర్ అయితే ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మనం ఒకసారి కనుక తెలుసుకుంటే, ఈ బ్రాంచ్ వాళ్ళు ఒకలాగా ప్రిపేర్ కావాలి, ఈ బ్రాంచ్ వాళ్ళు ఒకలాగా ప్రిపేర్ కావాలి. ఎందుకు అనంటే మీకు బీటెక్ అయిపోయినాక చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. హయ్యర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటే ఏముంటుంది, ఎంటెక్ చేయొచ్చు, ఎంబీఏ చేసుకోవచ్చు, తర్వాత మీరు ఫారెన్కి వెళ్ళి ఎంఎస్ కూడా చేసుకోవచ్చు. ఇది చదువుకుందాం అనుకుంటే. ఇక నెక్స్ట్ జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం మాట్లాడుకుంటే మీకు కాలేజీకి వచ్చేటి ఏంటి, ప్రైవేట్ సెక్టార్ జాబ్స్, అంటే ప్రైవేట్ కంపెనీలు మాత్రమే కాలేజీకి వస్తాయి, ఏది గవర్నమెంట్ కంపెనీ అయితే రాదు కదా. సో మరి జాబ్స్ మీకు కావాలనుకుంటే, ప్రైవేట్ జాబ్స్ కావాలనుకుంటే కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్. మరి ఇవి ఎలాంటి కంపెనీస్ వస్తాయి, మనం చదువుతున్న కాలేజీ ఏ టైప్ కాలేజీ, మనకు వచ్చే కంపెనీలు ఏంటి, మనం దానికి ఎలా ప్రిపేర్ కావాలి అదొకటి. ప్లస్ ఈ జాబ్స్ కనుక మీకు కావాలనంటే ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏమేమి ఉంటాయి బీటెక్ తర్వాత, లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏముంటాయి, ఇంకా ఏం కావాలి, పబ్లిక్ సెక్టార్స్ ఉంటాయి. ఈ జాబ్స్లో కూడా టైప్స్ ఉంటాయి, ఎటువంటి జాబ్స్ కావాలనేది. సో అలాంటి వాటికి ప్రిపేర్ కావాలంటే ఏం కావాలి. ఈ ప్రైవేట్ జాబ్స్ ఇప్పుడు ట్రిపుల్ ఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళకి కోర్ కంపెనీలు రావడం మనం చదువుతున్న కాలేజీలలో అయితే రాదు. అంటే మనం చదువుతున్న కాలేజ్ ఏంటిది, ఈవెన్ నువ్వు ఓయూ అయినా, జేఎన్టీయూ హైదరాబాద్ స్టూడెంట్ అయినా, రిమైనింగ్ మన స్టేట్లో ఉన్న ఏ కాలేజ్ స్టూడెంట్స్ అయినా కానీ మన బ్రాంచ్కి సంబంధించినటువంటి మెయిన్ కోర్ కంపెనీస్ అయితే మన కాలేజీలకు రావు. మ్యాక్సిమం వచ్చిన ఒకటో రెండో, అవిట్లో కూడా ప్యాకేజీలు కూడా ఎక్కువగా ఉండవు. ఇక మరి ఏ కంపెనీలు వస్తాయి సార్ అని అంటే, మనకు వచ్చేటి అన్నీ ఆల్మోస్ట్ 90% ప్లేస్మెంట్స్ ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ జాబ్స్. రైట్, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్. సో నీకు కాలేజీలో ప్లేస్మెంట్ కావాలనంటే ఏం చేయాలి, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్స్కి ప్రిపేర్ కావాలి. సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఏం ప్రిపేర్ కావాలి, సి కానీ, C++, జావా, పైథాన్, ఇగో ఇలాంటి కొన్ని ఒక 2-3 లాంగ్వేజ్లు నువ్వు పర్ఫెక్ట్ అయి ఉంటే నీకు ఈజీగా వచ్చేస్తాయి. నువ్వు ఏ బ్రాంచ్ అనేది కూడా సంబంధం లేదు, సిఎస్ఈనా, ఐటీనా, ట్రిపుల్ఈయా, మెకానికలా, సివిలా, ఈసీయా, ఏ బ్రాంచ్తో సంబంధం లేదు. ఏ బ్రాంచ్ అయినా సాఫ్ట్వేర్ కంపెనీస్ అలో చేస్తాయి. ఆ కంపెనీస్లో మీకు ఈ లాంగ్వేజెస్ కనుక ఏదైనా 2 వచ్చినా కానీ మీరైతే మ్యాక్సిమం ప్లేస్ అయిపోతారు. మరి ఇక్కడ ప్లేస్మెంట్లో కూడా మీకు మినిమం పర్సంటేజ్ ఎంత ఉండాలనంటే 65 అబోవ్ మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే 65 to 75 ఈ రేంజ్లో కనుక మీరు మినిమం సిజిపిఏ కూడా ఉంటాయి, మినిమం పర్సంటేజ్ కూడా మీరు చూసుకుంటే జాబ్ వస్తుంది. కాకపోతే ఏంటిదనంటే గీ బ్రాంచ్ వాళ్ళు ఎందుకు అని అంటే సిఎస్సి ఐటీ వాళ్ళు చదువుకున్న ఫీల్డే, వాళ్ళు చేసే జాబ్ ఇది కరెక్టే కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. మరి ఈ ట్రిపుల్ ఈ అని, ఈసీ అని, మెకానికల్ అని, సివిల్ అని, ఇన్స్ట్రుమెంటేషన్ అని నువ్వు కోర్ జాబ్స్ కావాలనంటే మాత్రం ఇక్కడ రావు. మరి ఓకే, నీకు ఇంట్రెస్ట్ ఉండి నేను సెకండ్ ఇయర్ నుంచే ప్రోగ్రామింగ్ నేర్చుకున్నా, నాకు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ అంటే ఓకే వెళ్ళిపో. ఈ బ్రాంచ్లో నువ్వు బీటెక్ చేసైనా కానీ ఇటు సైడ్ వెళ్ళిపో, నో ప్రాబ్లం. మరి నీకు ఇక్కడ మరి జాబ్స్ కూడా ఏ ప్యాకేజ్ కూడా చూసుకో. బీటెక్ అనేది నువ్వు ఎక్కడ చేస్తాను, మన స్టేట్ యూనివర్సిటీలో. నీకు వచ్చే కంపెనీలు ఏ కంపెనీలు వస్తాయి, సాఫ్ట్వేర్ కంపెనీలలో నీకు వచ్చే మినిమం ప్యాకేజ్ ఎంత అనంటే
మినిమం అని చెప్పట్లేదు, మనకి వచ్చే యావరేజ్ ప్యాకేజ్ ఎంత అంటే 3.2 పర్ యానం. ఇది 3.2 అని స్టార్టింగ్లో చెప్తారు. సో మనకి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయినాక మన చేతికి వచ్చే ఎంత, ఒక నెలకి మన చేతికి వచ్చే అమౌంట్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 20,000 అంతే. 20,000 ఇంత వస్తుంది మన చేతికి. ఇది 2 years అగ్రిమెంట్ ఉంటుంది. ఆ 2 years బాండ్ తర్వాతనే నిన్ను ఫైనల్గా నీ వర్క్ చూసి ప్రమోషన్ ఇస్తారు. లేదనుకుంటే నువ్వు వదిలేసి కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే జాయిన్ అయ్యేటప్పుడే ముందు కండిషన్ ఉంటుంది, పక్కా 2 years బాండ్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇది సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండేటువంటిది. ప్లేస్మెంట్స్ కావాలనంటే ఓకే, ఇక్కడ కూడా నీకు స్కిల్స్ ఎక్కువ ఉంటే ప్యాకేజ్ కూడా ఎక్కువ రావచ్చు. నేను ఓన్లీ 3.2 అని చెప్పట్లేదు. ఇక్కడ నీకు స్కిల్స్ మంచిగా ఉంటే నీకు మంచి కంపెనీలు వస్తే 10 lakhs వరకు కూడా నువ్వు ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు. కానీ నువ్వు ఈ బ్రాంచ్ అయ్యి ఉండి వీటికి నువ్వు అంత కాన్సన్ట్రేషన్ చేయలేవు. ఒకవేళ చేసిన నీకు ఇంతటి హైయెస్ట్ ప్యాకేజ్ శాలరీ అయితే రాదు. ఈ బ్రాంచెస్ వాళ్ళు తెచ్చుకోగలుగుతారు, కానీ ఈ బ్రాంచెస్ వాళ్ళు ఇంత ప్యాకేజ్ కంపెనీలో సెలెక్ట్ కాలేకపోతారు. ఓకేనా? రైట్. మరి ఇక హయ్యర్ స్టడీస్ కావాలనుకుంటే ఇక్కడ బీటెక్ తర్వాత నాకు బీటెక్తోనే సరిపోతుంది అనుకుంటే ఇది. ఇక నాకు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకుంటే సిఎస్సి ఐటీకి అయితే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉండవు. కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ప్రైవేట్ సెక్టార్లోనే సెటిల్ కావాలి. ఓకేనా? సో వాళ్ళకి ఉన్న ఆపర్చునిటీ కాలేజీకి వస్తే ప్లేస్మెంట్స్ వాళ్ళు ప్లేస్ అయిపోవాలి. లేదా బయట ఆఫ్ క్యాంపస్ ట్రై చేసుకున్న వాళ్ళు మ్యాక్సిమం ప్లేస్ అయిపోతారు. మినిమం సిఎస్సి ఐటీ వాళ్ళు 60% ఉన్న ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ప్లేస్ అవుతారు. వాళ్ళు బయట ఆఫ్ క్యాంపస్ ట్రై చేసుకున్నా కానీ ప్లేస్ అయితే అవుతారు మ్యాక్సిమం. సో వాళ్ళు ఎట్లా ప్రైవేట్లో సెటిల్ అయిపోతారు. కానీ ఈ బ్రాంచెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక ట్రిపుల్ ఈ వాళ్ళు, ఈసీ వాళ్ళు, మెకానికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, సివిల్ కానీ, వీళ్ళు సరే సిఎస్సి వాళ్ళైనా ఐటీ వాళ్ళైనా మీకు ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్ ఒకవేళ హైయర్ స్టడీ చేద్దాం అనుకుంటే మీరేం చేయాలి? ఇంకా ఈ ప్యాకేజీలు కూడా మనకు వచ్చేటువంటిది చాలా తక్కువ కాబట్టి ఇంకా నీకు సిఎస్సి ఐటీ వాళ్ళైనా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలైనా ఇంకా హైయెస్ట్ ప్యాకేజ్ రావాలంటే ఇంకెట్లా చదువుకోవాలి అన్నది ఒకసారి చూస్తే బీటెక్ తర్వాత వచ్చే ప్యాకేజ్ కంటే మీరు చదువుతున్న కాలేజ్ ఇప్పుడు మ్యాక్సిమం స్టేట్ కాలేజెస్ కాబట్టి ఈ కాలేజెస్లో వచ్చే ప్యాకేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం మీరు హైయర్ స్టడీస్ చేస్తే మీకు ఇదే నాలెడ్జ్ ఉన్నా మీకు వచ్చే ప్యాకేజీలు ఎక్కువ ఉంటాయి. అది కావాలంటే ఏం చేయాలి? మీరు ఎంటెక్ అన్న చేయాలి. ఇక లేదు సార్ నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సో నేను ఎంబీఏ చేద్దాం అనుకుంటే ఎంబీఏ చేయొచ్చు. నేను ఫారెన్ వెళ్ళిపోతా అనుకుంటే ఎంఎస్ చేయొచ్చు. లేదు సార్ నాకు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే సిఎస్సి ఐటీకి అయితే తక్కువ, రిమైనింగ్ బ్రాంచెస్కి ఉంటే ఏముంటాయి అంటే మన స్టేట్ గవర్నమెంట్లో ఇంజనీరింగ్కి కనుక చూసుకుంటే ఎలక్ట్రికల్ వాళ్ళకైనా, ఈసీ వాళ్ళకైనా, జెన్కో, ట్రాన్స్కో, ఇంకొకటి డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది ఉంటాయమ్మా, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ అని. సో వీటిలల్లో ట్రిపుల్ ఈకైనా ఎక్కువ జాబ్స్ ఉంటాయి, ఈసీకి కొన్ని ఉంటాయి, మెకానికల్కి కూడా ఉంటాయి. ఇంకొకటి మనకి తెలంగాణ పబ్లిక్ సెక్టార్ అని కూడా ఉంటుంది. దాంట్లో కూడా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే పడతాయి. ఇంకా మనకి ఏంటిది అని అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు కూడా ఉంటాయమ్మా. బీటెక్ తర్వాత ఎలిజిబిలిటీ బీటెక్కే, ఈ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు కూడా ఉంటాయి. ఇవంతా టెక్నికల్ ఫీల్డ్. ఇక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని అంటే మీకు ఎస్ఎస్సి సిజిఎల్ అని ఉంటుంది. ఓకేనా? ఎస్ఎస్సి ఉంటుంది, తర్వాత ఆర్ఆర్బిలో జేఈ అని ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంజనీరింగ్తోని. తర్వాత మీకు ఏంటిదనంటే ఇస్రోలో కానీ, డిఆర్డిఓలో కానీ, బార్క్ కానీ, ఎన్టీఆర్ఓ కానీ ఇలాంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్లో కూడా పోస్టులు పడతా ఉంటాయి. ఇందులో సైంటిస్ట్ పోస్టులు ఉంటాయి, నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉంటాయి, అంటే సైంటిస్ట్ కింద అన్నట్టు. ఇంకొకటి ఎన్ఐఈఎల్టీ అని కూడా ఉంటుంది. ఇక ఇవి రీసెర్చ్కి సంబంధించినవి, ఇవి నార్మల్ జాబ్స్. ఇక పిఎస్యూలు అంటారా, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఇవి ఏంటి? ఐఓసిఎల్ కానీ, ఓఎన్జీసీ కానీ, పవర్ గ్రిడ్ కానీ, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇలా ఒక అరౌండ్ ఎంత ఉంటాయి అని అంటే 40 to 50 పిఎస్యూస్ ఉంటాయమ్మా. ఇందులో కేటగిరీ కూడా ఉంటుంది, మినిరత్న, మహారత్న, నవరత్న అని 3 టైప్స్ ఉంటాయి. మినిరత్న, మహారత్న, నవరత్న అని
3 టైప్స్ పిఎస్యూస్ ఉంటాయి. అంటే ఏంటిదంటే మనకి ఇచ్చే ప్యాకేజీని బట్టి తక్కువ జీతం ఇస్తే మినీరత్న, యావరేజ్కి ఇస్తే ఏంటిది నవరత్న, కొంచెం ఎక్కువ ఇస్తే మహారత్న, అంతే ఉన్న విషయం ఇక్కడ. సో ఇలాంటివన్నీ పిఎస్యూస్ ఉంటాయి. ఈ జాబ్స్ కావాలంటే ఇట్లా. మరి ఇప్పుడు ఎంటెక్ కూడా ఎక్కడ చేద్దాం అనుకుంటానో, ఎంబీఏ కూడా ఎక్కడ చేద్దాం అనుకుంటానో అని అంటే, సపోజ్ నువ్వు ఎంబీఏ అనేది ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఉంటాయి. ఐఐఎంలో చదవాలనుకుంటే ఏం రాయాలమ్మా? క్యాట్ రాయాలి. ఏం రాయాలి? క్యాట్ రాయాలి. ఇక ఎంఎస్ బోధన, నేను ఎంఎస్ చేస్తా, నేను ఫారెన్ వెళ్ళాలి, ఫారెన్లో సీట్ రావాలంటే ఏం చదవాలి? జిఆర్ఈ చదవాలి. ఇక మరి ఎంటెక్ చేద్దా నేను అంటే ఎక్కడ చేద్దాం అనుకుంటావు? ఇక ఎట్లాగైతే స్టేట్ కాలేజీలో చదివినావు, మళ్ళీ స్టేట్ కాలేజీలో ఎంటెక్ చేయవు కాబట్టి, సపోజ్ నువ్వు ఒక ఐఐఎస్సినో, ఐఐటీనో, ఎన్ఐటీనో, లేకపోతే సెంట్రల్ ట్రిపుల్ ఐటీలో, సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలనంటే నువ్వేం చదవాలి? ఓన్లీ ఎంటెక్ అని కాకుండా తర్వాత మీకు డైరెక్ట్ పిహెచ్డి కూడా చేసుకునేటట్టు, పిహెచ్డి చేయాలన్నా ఏం చేయాలి మరి? వీటన్నిటికీ అంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ప్రైవేట్ జాబ్స్ కావాలంటే మీరు సెకండ్ ఇయర్ నుంచే ఏంటిది ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. అట్లా అవుతేనే ఫైనల్ ఇయర్లో ప్లేస్ అవుతారు. రైట్, ఇది పక్కా. ఇక సాఫ్ట్వేర్ అని డిసైడ్ అయితే వెళ్ళిపోవాలి, ఇంకొకటి పెట్టుకోవద్దు. ఇక లేదు అనుకుంటే, నేను హయ్యర్ స్టడీస్ చేద్దామని అనుకుంటే ఇక్కడ ఏం ప్రిపేర్ కావాలి? నీకు ఈ స్టేట్ గౌట్ జాబ్స్ రావాలన్నా, ప్లస్ ఈ సెంట్రల్ గౌట్ జాబ్స్ రావాలన్నా, ఈ పిఎస్యూలు రావాలన్నా, ఈ ఇక్కడ నీకు రీసెర్చ్ కంపెనీలల్లో, రీసెర్చ్ ఆర్గనైజేషన్ల జాబ్ రావాలన్నా ఏం చదవాలి మనం? మనకు ఉన్నటువంటి టెక్నికల్ ఏదైతే ఉంటుందో ఆ టెక్నికల్ని చదువుకోవాలి. మరి ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ స్ట్రాంగ్ కావాలనంటే నువ్వేం ప్రిపేర్ కావాలి అంటే ఒకటి ఏంటిది? నీకు ఈ పిహెచ్డి, ఎంటెక్ అడ్మిషన్ ఐఐటీలో, ఐఐఎస్సిలో, ఎన్ఐటీలో ఎక్కడ రావాలన్నా ఒకటే. ఇక ఇక్కడ ఈ పిఎస్యూలను ఇవి రావాలన్నా ఒకటే ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి. ఇక ఇవి సపరేట్ ఎగ్జామ్స్. కాకపోతే ఆ ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలన్నా ఇది ప్రిపేర్ అయితే, వీటికి ప్రిపేర్ అయితే అవి ఈజీ. మరి వీటికి కావాలనంటే ఏం చేయాలి? నువ్వు గేట్ చదవాలి, అంతే. ఏం చదవాలి? ఇప్పుడు గేట్తో ఏమేమి ఉన్నాయి? ఐఐటీలలో, ఐఐఎస్సిలా, ఎన్ఐటీలా, సెంట్రల్ యూనివర్సిటీలా, ఈవెన్ మీరు మళ్ళీ కావాలనుకుంటే ఓయూజేఎన్టీయూలో కూడా ఎంటెక్ చేయాలనంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పీజీ సెట్ వాళ్ళకి కాకుండా గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తారు. ఈవెన్ నువ్వు పీజీ సెట్ల స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నీకు ఓయూలో సీట్ రాదు. ఎందుకు అనంటే గేట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి సీట్లు ఇచ్చినాక మిగిలిన సీట్లను పీజీ సెట్ వాళ్ళకి ఇస్తారు. అంటే నువ్వు పీజీ సెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నీకు ఓయూలో సీట్ వస్తుందని గ్యారంటీ లేదు. నువ్వు గేట్ అనేది బార్డర్ క్వాలిఫై అయినా నీకు ఓయూలో సీట్ వస్తుంది. ఓకేనా? విత్ స్టైఫండ్ కూడా వస్తుంది. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటే, గేట్ కనుక ప్రిపేర్ అయితే ఏం ఆపర్చునిటీ ఉంటాయి? ఎంటెక్ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు, ఇంకొకటి ఏంటిది? ఎంటెక్ రీసెర్చ్ కూడా ఉంటుంది. ఎంటెక్ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు, ఎంటెక్ రీసెర్చ్ కూడా చేయొచ్చు. ఇక గేట్తోని ఓన్లీ ఎంటెక్ పిహెచ్డీలేనా? నాకు ఒకవేళ ఎంబీఏ చేద్దాం అనుకున్నా కానీ గేట్తోనైతే సీట్లు వస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ గేట్తోని ఎంబీఏ చేద్దామన్నా కానీ మన ఇండియాలో కొన్ని యూనివర్సిటీసు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి గేట్తోనే ఇస్తున్నాయి ఎంబీఏ అడ్మిషన్ కూడా. ఇక క్యాట్ కూడా అవసరం లేదు, గేట్ ప్రిపేర్ అయితే కొన్ని యూనివర్సిటీసు ఎంబీఏ అడ్మిషన్ కూడా ఇస్తున్నాయి. ఇక నువ్వు ఫారెన్కి వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటే జిఆర్ఈ కూడా అవసరం లేదు. ఎక్కడంటే సింగపూర్లో కానీ జర్మనీలో కానీ ఒక 6 యూనివర్సిటీసు ఇండియన్స్కి గేట్ స్కోర్తోనే అడ్మిషన్ ఇస్తాయి. జిఆర్ఈ కూడా అవసరం లేకుండా గేట్తోని ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? నువ్వు హయ్యర్ స్టడీస్ చేద్దాం అనుకుంటే ఒక ఐఐటీలు, ఎన్ఐటీలల్లో ఎంటెక్కే కాకుండా ఐఐటీలల్లో ఎంటెక్ చేసుకోవచ్చు, ఎంటెక్ రీసెర్చ్ చేసుకోవచ్చు, పిహెచ్డి చేసుకోవచ్చు, ఇంకా మన ఇండియాలో ఎంబీఏ కూడా చేసుకోవచ్చు గేట్ వస్తే.
ఇంకా నువ్వు ఫారెన్కి వెళ్ళి ఎంఎస్సి కూడా చేయొచ్చు. కాకపోతే ఇవి ఒక 6 యూనివర్సిటీస్ ఉంటాయి. ఇది కూడా మ్యాక్సిమం ఒక 2 to 4 యూనివర్సిటీసే ఉంటాయి ఇండియాలో. అన్నీ తీసుకోవు. కాకపోతే చెప్పాను కదా, ఇక్కడ ఎంబీఏ చేయాలంటే క్యాట్ రాసుకోవాలి, ఎంఎస్ చేయాలంటే జిఆర్ఈ రాసుకోవాలి. కాకపోతే గేట్ ప్రిపేర్ అయినాక కూడా నీకు ఒకవేళ ఎంటెక్ కాకుండా ఎంబీఏ చేద్దామన్నా కానీ మన ఇండియాలో అయితే 4 యూనివర్సిటీస్ గేట్ స్కోర్తోనే ఇస్తాయి అడ్మిషన్. జిఆర్ఈ కూడా సింగపూర్లో జర్మనీలో 6 యూనివర్సిటీస్ ఉన్నాయి. అవి ఇండియన్స్కి గేట్ స్కోర్తోనే అడ్మిషన్ ఇస్తాయి. రైట్. ఇక ఇది చదువుకు సంబంధించింది. ఇక లేదు నేను జాబ్ చేద్దాం అనుకుంటే ఇదే గేట్తోని, ఇదంతా స్టడీకి సంబంధించింది. ఇక జాబ్స్ కనుక మాట్లాడుకుంటే ఏమున్నాయమ్మా, పిఎస్యూస్ అంటే ఏమని చెప్పిన, నవరత్న, మినీరత్న, మహారత్న కంపెనీస్ అని చెప్పిన ఇవి గవర్నమెంట్. సో ఇవి డైరెక్ట్ ఏంటిది, గేట్ స్కోర్తోనే పిఎస్యూలు వస్తాయి. ఇంకొకటి ఏంటిది, ఇదే గేట్ స్కోర్తోని ఈ గేట్కి కనుక నువ్వు ప్రిపేర్ అయితే, గేట్ సిలబస్ కనుక ప్రిపేర్ అయితే నీకు రిమైనింగ్ ఎగ్జామ్స్ ఏంటిది, ఐఈఎస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, టెక్నికల్ మొత్తం ప్రిపేర్ అయిపోయినట్టే. ఒక నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అంటే గేట్ సబ్జెక్ట్ కనుక నువ్వు ప్రిపేర్ అయితే ఇక్కడ 70% సిలబస్ ఆల్రెడీ కవర్ చేసినట్టే. నువ్వు చదవాల్సింది అడిషనల్గా నాన్ టెక్నికల్ సిలబస్, ఐఈఎస్కి కూడా ప్రిపేర్ కావచ్చు. తర్వాత నీకు ఇస్రో, తర్వాత ఎన్ఐఈఎల్టీ, ఇవి సపరేట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి సైంటిస్ట్ పోస్టులకి. కాకపోతే ఏంటిదంటే ఏదైతే గేట్ సిలబస్ ఉంటుందో అదే 90% సిలబస్, ఒక అడిషనల్గా 10% సిలబసే ఉంటుంది. సో నువ్వు ఇక్కడ ప్రిపేర్ అయితే ఐఈఎస్ కూడా సగానికి ఎక్కువ ప్రిపేర్ అయినట్టే. తర్వాత ఇక్కడ సైంటిస్ట్ పోస్ట్లే కూడా నువ్వు స్పెషల్గా చదువుకోవాల్సింది ఏం లేదు. గేట్ ప్రిపేర్ అయితే వీటికి ప్రిపేర్ అయినట్టే, 90% కవర్ అయిపోతుంది సిలబస్. అంటే నువ్వు గేట్ అనేది ఒకటి ప్రిపేర్ అయితే రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్నీ నువ్వు క్రాక్ చేయొచ్చు. ఓకే. తర్వాత ఒకవేళ నీకు గేట్ రాకపోయినా కానీ నీకేముంటాయి అంటే టెక్నికల్ జాబ్స్ నువ్వు ఏం ప్రిపేర్ అంటే ఏం ఎగ్జామ్ రాయాలన్నా కానీ సిలబస్ అనేది డైరెక్ట్ గేట్ సిలబస్ అని ఎట్లా చెప్తామనంటే, ఇప్పుడు జెన్కో ఎగ్జామ్ పేపర్ తీసుకోండి, జెన్కో ట్రాన్స్కోనే చూడండి. ఈ జెన్కో ట్రాన్స్కోలా ఏఈ పోస్ట్ సిలబస్ చూసుకోండి. ఏఈ పోస్ట్ సిలబస్ కాపీ పేస్ట్ గేట్ సిలబస్ అంతే. యాజ్ ఇట్ ఈజ్ గేట్లో ఏ సిలబస్ అయితే ఉంటుందో ఏఈ ఎగ్జామ్కి అదే సిలబస్, అక్కడ ఉన్న సిలబసే ఇక్కడ పెడతాడు. కాకపోతే ఒక 20% జనరల్ పెడతాడు, 80% టెక్నికల్ సిలబస్ పెడతాడు. అంటే డైరెక్ట్ గేట్ సిలబస్ పెడతాడు. ఇంకా ఇప్పుడు ఏమైందనంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏఈలు కావాలంటే ఆల్రెడీ మన ఇండియాలో కొన్ని స్టేట్లు వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఆ స్టేట్లో క్వాలిఫై అయిన గేట్ క్యాండిడేట్స్కే డైరెక్ట్ ఏఈ పోస్టులు ఇస్తున్నారు అంతే. మళ్ళీ ఏఈకి సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆ స్టేట్లో క్వాలిఫై అయిన గేట్ క్యాండిడేట్స్కి డైరెక్ట్ ఏఈ పోస్టు ఆల్రెడీ తమిళనాడులో అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ మనకి తెలంగాణలో నోటిఫికేషన్ పడితే వాళ్ళు కూడా డైరెక్ట్ గేట్తోనే ఏఈ పోస్టులు ఇచ్చే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. సపరేట్ ఎగ్జామ్ ఉండదు ఇక. ఇప్పటివరకు అంటే జెన్కోకి ట్రాన్స్కోకి సపరేట్ ఏఈ పోస్టులోకి ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు ఇక నుంచి ఏంటిది డైరెక్ట్ ఏమంటారంటే గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోండి, ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్ ఏఈ పోస్ట్ ఇస్తామని చెప్తారు అంతే. ఇప్పుడు నువ్వు గేట్ ప్రిపేర్ అయితే స్టేట్ గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది, గేట్లో ర్యాంక్ వస్తే స్టేట్ గవర్నమెంట్ జాబు ఏఈ పోస్ట్ కూడా వచ్చేస్తుంది. సబ్ ఇంజనీరింగ్ కాదు, మళ్ళీ డిప్లొమాకి కాదు, ఓన్లీ బీటెక్ తర్వాత రాసేటువంటి ఏఈ పోస్ట్కి డైరెక్ట్ గేట్. అంటే నువ్వు గేట్ ప్రిపేర్ అయితే ఏఈ అయిపోతావు, గేట్లో టాప్ ర్యాంక్ వస్తే ఓకే వెళ్ళిపోతావు ఎక్కడికి, ఐఐటీకో ఎన్ఐటీకి. ఒకవేళ నీకు కొంచెం ర్యాంక్ తక్కువ వచ్చినా కానీ జాబ్స్ అయితే వస్తాయి. మరి ఇప్పుడు ఏ జాబ్ రావాలనంటే అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయమ్మా, ఎంటెక్ చేసుకోవచ్చు, పిహెచ్డి చేసుకోవచ్చు, ఎంబీఏ చేసుకోవచ్చు, ఎంఎస్ చేసుకోవచ్చు, పిఎస్యూలలో జాబ్ తెచ్చుకోవచ్చు, సైంటిస్ట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా రావచ్చు. వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటిది, ఒకటే ఒక ఎగ్జామ్. ఏం ఎగ్జామ్ అది, గేట్ ఎగ్జామ్. మరి గేట్ ఎగ్జామ్ అంటారు, ఈ గేట్ ఎగ్జామ్ మరి ఎంతమంది రాస్తారు, ఎంతమంది క్వాలిఫై అవుతారు, మరి అంత ఈజీయేనా
అని అంటే సాఫ్ట్వేర్ జాబ్స్కి ప్రిపేర్ అయినట్టు 2 నెలలు ప్రిపేర్ అయితే గేట్ రాదు. సాఫ్ట్వేర్ జాబ్స్ లాస్ట్ 2 మంత్స్కి సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అయినట్టు డైరెక్ట్ పోయి ప్లేస్మెంట్స్కి అటెండ్ అయితే జాబ్ వచ్చినట్టయితే గేట్ అనేది రాదు. ఎందుకు అనంటే దీనితోని ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయో అంత కాంపిటీషన్ ఉన్నది. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అంత కాంపిటీషన్ కూడా ఉన్నది. ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ బ్రాంచ్ను లేకపోతే ఈసీఈ బ్రాంచ్నే తీసుకుందాం. ట్రిపుల్ ఈ వాళ్ళు ఎంత లేదన్నా ఒక సంవత్సరానికి 1.5 lakhs అంటే 1,50,000 మంది రాస్తే, ఈసీఈ వాళ్ళు కూడా ఒక 1.5 lakhs కనుక రాస్తే, ఇప్పుడు గేటు ఎవ్రీ ఇయర్ క్వాలిఫై పర్సంటేజ్ ఎంత అని అంటే 12 to 13%, మ్యాక్సిమం 15%. క్వాలిఫై అయ్యే పర్సంటేజ్ అంటే 100 మంది రాస్తే 12 మంది క్వాలిఫై అవుతారు. 100 మంది రాస్తే 12 మంది క్వాలిఫై అవుతారు. అంటే ఇప్పుడు చెప్పండి, ఒక 1,50,000 మంది రాసిళ్ళు అనుకోండి, 12,000 ఇంటూ 6,000 అని అంటే ఒక 18,000 నుంచి మా అంటే 20,000 మంది ఒక బ్రాంచ్కి క్వాలిఫై అయ్యేటోళ్ళు ఇండియా వైజ్. ఒక ఇండియాలో ఒక బ్రాంచ్కి మనం మాట్లాడుకుంటే 1,50,000 మంది కనుక ఎగ్జామ్ని అటెండ్ అయితే మనకి క్వాలిఫై అయ్యేటోళ్ళు 18,000. అది ఇంక్లూడింగ్ రిజర్వేషన్స్తోని. అంటే మనకి గేట్లో జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి మార్క్స్ డిఫరెంట్గా ఉంటాయి. జనరల్కి కనుక మనం చూసుకుంటే 25 మార్క్స్ అప్రాక్సిమేషన్గా, దీనికేమో 22.5, వీటికేమో 16 to 18 మార్క్స్ ఉంటాయి. సో ఈ మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయ్యేటోళ్ళను కన్సిడర్ చేసుకొని మనం చెప్పుకుంటే ఇంతమంది క్వాలిఫై అవుతారు. 18,000 ఎక్కడ 1,50,000 మందిలో 18,000 క్వాలిఫై అవుతారు. మరి ఈ 18,000 అందరికి ఐఐటీలో సీట్లు వస్తాయా? రావు. అందరికి ఎన్ఐటీలో సీట్లు వస్తాయా? రావు. మరి ఐఐటీలో ఎన్ఐటీలలో సీట్లు రావాలంటే మరి ఇంకెంత స్కోర్ ఉండాలి? పబ్లిక్ సెక్టర్స్ అన్నో జాబ్స్ అన్నో, ఇప్పుడు ఆ జాబ్స్ కూడా రావాలంటే ఎంత స్కోర్ కావాలి? ఓకే, మరి ఒకసారి చూస్తే ఇంత కాంపిటీషన్ ఉన్నది కదా. ఇప్పుడు ఒక బీటెక్ అయిపోయినాక మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు వచ్చే శాలరీ ఎంతని చెప్పినా 20,000 ఒక నెలకు వస్తుంది. బీటెక్ తర్వాత మీరు వెంటనే జాయిన్ అయితే, అదే మీరు గేట్ ప్రిపేర్ అయ్యి ఎంటెక్ అనేది మీరు ఎక్కడైనా ఐఐటీలనో, ఎన్ఐటీలనో, ఐఐఎస్సీలనో జాయిన్ అయ్యారు అనుకోండి, జాయిన్ అయితే మీకు ఏమవుతుంది? పర్ మంత్ 12,400 వస్తుంది. పర్ మంత్ 12,400 స్టైఫండ్ వస్తుంది. 2 ఇయర్స్ తర్వాత నీకు ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి కదా అబ్బా. ఈ ప్లేస్మెంట్స్లో ఒకటి ఇక్కడ నీకు వచ్చే 3.2 lakhs ఎల్పిఏ కంటే 2 ఇయర్స్ కనుక నువ్వు కష్టపడితే, ఇదే నీకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలన్నా సాఫ్ట్వేర్ అయితే వస్తుంది. ఇక్కడ మినిమం ప్యాకేజ్ 6, మినిమం ప్యాకేజ్ 6. నువ్వు మ్యాక్సిమం తెచ్చుకోవాలనుకుంటే 1 crore వరకు కూడా తెచ్చుకోవచ్చు. ఎంత మినిమం ప్యాకేజ్ అయితే 6 కంటే తక్కువ ఉండదు. మ్యాక్సిమం 1 crore కాదు, ఇంకా 2 crores కూడా తెచ్చుకునేటోళ్ళు ఉంటారు ఐఐటీలల్లో. ఐఐటీలైనా, ఐఐఎస్సీలైనా, ఎన్ఐటీలైనా. సో నీకు ఇదే సాఫ్ట్వేర్ జాబ్ కావాలన్నా కూడా ఓకే. ఇక లేదు సార్ మేము ఎలక్ట్రికల్, ఈసీ అని అన్నా కానీ మీకు ఐఐటీల, ఎన్ఐటీల ప్లేస్మెంట్స్ అయితే చాలా ఉంటాయి. ఎంత లేదన్నా ఏ కోర్ జాబ్స్నైనా మీకైతే 15 lakhsకి అయితే తక్కువ అయితే రావు. 15 lakhsకి అయితే తక్కువ అయితే రాదు. ఇక మిమ్మల్ని బట్టి మీరు ఇంకా బాగా చదువుతారు అనుకుంటే, మీకు ఇంకా మంచి స్కిల్స్ ఉన్నాయి అనుకుంటే, మీరు కూడా సిఎస్సి వాళ్ళలాగా క్రోర్స్లల్లో అంతగానం పోకపోయినా 50-70 lakhs వరకు అయితే తెచ్చుకోగలుగుతారు. ఓకేనా? సో ఇది ఎక్కడ ఐఐటీలైనా, ఐఐఎస్సీలైనా, ఎన్ఐటీలైనా. అదే 2 సంవత్సరాలు నువ్వు ఇక్కడ జాయిన్ అయితే 2 ఇయర్స్ తర్వాత నీ లైఫ్ ఎంత అవుతుంది? మా అంటే 5 lakhsకి వస్తుంది, లేదా 8 lakhs, అంతకు మించి అయితే ఎక్కువ పోదు, 6 lakhs. 2 ఇయర్స్ తర్వాత నువ్వు వర్క్ చేసినాక
అదే 2 ఇయర్స్ నువ్వు ఎంటెక్ చేస్తా అంటే నీకు ఇక్కడ 20,000 వచ్చినాయి, ఇక్కడ నీకు 12,000 వచ్చినాయి అంతే. మా అంటే ఒక 8,000 తక్కువ వచ్చినాయి, అంతేనా? మనం మనీ పరంగా మాట్లాడుకున్నా కానీ వీడు ఇక్కడ జాబ్ చేసినా కానీ వీడికి వచ్చే హ్యాండ్ క్యాష్ ఎంత? 20,000. వీడు చదువుకుంటూ వీడికి వచ్చే స్టైఫండ్ ఎంత? 12,000. ఓకే, సో ఇక్కడ స్టైఫండ్తోని మనం ఐఐటీలల్లో ఎన్ఐటీలల్లో ఎంటెక్ కంప్లీట్ చేసేయచ్చు, ఇంటి నుంచి ఒక రూపాయి కూడా అవసరం లేదు. ఓకే, తర్వాత 2 ఇయర్స్ తర్వాత నీకేమవుతుంది? ఐఐటీ నుంచి ఎన్ఐటీ నుంచి గ్రాడ్యుయేట్ అయినట్టు ఉంటుంది, తర్వాత మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చినట్టు ఉంటుంది, తర్వాత నువ్వు పిహెచ్డి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, తర్వాత నువ్వు టీచింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, రీసెర్చ్కి వెళ్ళిపోదామన్నా వెళ్ళిపోవచ్చు, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ అనేది నేను అనట్లేదు, ఓన్లీ ప్రైవేట్ కంపెనీలకే పోవాల్సిన అవసరం అనేది కూడా కాకుండా నువ్వు ఎటంటే అటు పోవచ్చు. ఎప్పుడు? ఎంటెక్ అయిపోయాక. ఒకసారి ఐఐటీ నుంచి బయటపడ్డావు అని అంటే నీకు ఆపర్చునిటీస్ చాలానే కనబడుతూ ఉంటాయి. ఇది చదువుకుంటే. ఇక ఇంకో ఓన్లీ ఎంటెక్ అయినా అని అంటే ఎంటెక్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎంటెక్ రీసెర్చ్ అని ఉంటుంది. ఎంటెక్ రీసెర్చ్ ఏంటిది? ఇది 2.5 ఇయర్స్ ఉంటుంది. ఎంటెక్ రీసెర్చ్కి డిఫరెన్స్ ఏంటిది అని అంటే ఏం లేదు, ఇక్కడేమో కోర్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడేమో ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువ ఉంటుంది. 2.5 ఇయర్స్ ఇక్కడ, అక్కడ 2 ఇయర్స్. ఆడ కోర్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ గదే ప్లేస్మెంట్స్ అంతే. కాకపోతే ఇక్కడ ఎంటెక్ రావాలంటే గేట్ స్కోర్ అనేది ఎక్కువగా ఉండాలి, అంటే మంచి ర్యాంక్ ఉండాలి. కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చినా ఎంటెక్ రీసెర్చ్లో అడ్మిషన్ వస్తుంది. ఓకే, ఇక తర్వాత పిహెచ్డి కూడా మీరు డైరెక్ట్ బీటెక్తోని కూడా డైరెక్ట్ పిహెచ్డికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటిదంటే మీరు డైరెక్ట్ పిహెచ్డికి పోవాలనంటే మీ బీటెక్ పర్సంటేజ్ 80% ఎబో ఉండాలి, ప్లస్ మీరు అట్లీస్ట్ ఒక ఎన్ఐటీ నుంచి అయినా గ్రాడ్యుయేట్ అయి ఉంటే డైరెక్ట్ వస్తుంది. ఎన్ఐటీ నుంచి ఐఐటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి మీరు మళ్ళీ అదే ఐఐటీలో ఎన్ఐటీలలో పిహెచ్డి చేసుకోవాలనుకుంటే బీటెక్ తర్వాత డైరెక్ట్ పిహెచ్డి అడ్మిషన్ ఉంటుంది. 80% ఏవో బీటెక్ పర్సంటేజ్ ఉండి చేద్దాం అనుకుంటే, లేదా 2 ఇయర్స్ ఎంటెక్ చేసినాక పిహెచ్డి చేసుకోవచ్చు. అదే ఐఐటీలో ఎన్ఐటీలో 2 ఇయర్స్ ఎంటెక్ చేసినాక పిహెచ్డి చేసుకోవచ్చు. ఈ పిహెచ్డి అడ్మిషన్లో కూడా వ్యాలిడ్ గేట్ స్కోర్ అని అడుగుతారు. గేట్ స్కోర్ ఉంటేనే పిహెచ్డి అడ్మిషన్ వస్తుంది. గేట్ స్కోర్ ఉంటేనే పిహెచ్డి అడ్మిషన్ వస్తుంది అని అంటే పిహెచ్డి కంప్లీట్ అయితేనే నువ్వు ఎక్కడైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతావు. ఓకేనా? ఈ రోజుల్లో ఒకప్పుడు ఎంటెక్తోనే ఇచ్చేటోళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ పిహెచ్డి కంప్లీట్ అయితేనే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్. నువ్వు ఒకవేళ ఐఐఎస్సిలో పిహెచ్డి చేసినావు అనుకో ఐఐటీలో కూడా ప్రొఫెసర్ కావచ్చు నువ్వు. అదే ఐఐటీలలో నువ్వు పిహెచ్డి కంప్లీట్ చేసినావు అనుకో ఎన్ఐటీలలో ప్రొఫెసర్ కావచ్చు. నువ్వు ఎన్ఐటీలలో చేసినావు అనుకో స్టేట్ యూనివర్సిటీలలో ప్రొఫెసర్ కావచ్చు. ఇక స్టేట్లోనే చేసినావు అనుకో ప్రైవేట్ కాలేజీలలో ప్రొఫెసర్ అవుతావు, అంతే. అంటే ఇప్పుడు చెప్పండి, మీరు టీచింగ్ సైడ్ రాద్దామన్నా కానీ మీకు రావాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటిది? గేట్ ఒకసారి వచ్చిందనుకోండి మీరు ఎంటెక్ చేయవచ్చు, పిహెచ్డి చేసుకోవచ్చు, తర్వాత జాబ్స్కి ప్రిపేర్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇంకేమన్నా ఉంటాయా? టీచింగ్ కూడా చేసుకోవచ్చు, రైట్. ఇవన్నీ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాంపిటీషన్ కూడా ఏముంటుంది? జస్ట్ 12% క్వాలిఫై అవుతారని చెప్పాం. మరి ఆ 12%లో నువ్వు ఉండాలంటే నువ్వు ఎట్లా కష్టపడాలి? ముందు గేట్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఏమేమి సిలబస్ ఉంటుంది? గేట్లో టోటల్ 65 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ పేపర్. మరి ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అనంటే 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. జనరల్ ఆప్టిట్యూడ్, ఇంకొకటి టెక్నికల్ సెక్షన్. ఇక్కడ జనరల్ ఆప్టిట్యూడ్ అని అంటే ఇందులో ఒక జనరల్ ఆప్టిట్యూడే కాదు, ఆప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. రీజనింగ్ ఉంటుంది, ఇంకొకటి ఇంగ్లీష్ కూడా ఉంటుంది. మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి, రైట్. ఇక మరి టెక్నికల్గా ఒక్కసారి చూస్తే ఏమేమి ఉంటాయి అని అంటే అందరికీ కామన్గా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఇక బ్రాంచ్ వైజు సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రికల్కి అయితే
టెక్నికల్ సబ్జెక్ట్స్ మనం ఒకసారి చూసుకుంటే ఏముంటుంది, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, నెక్స్ట్ పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెషిన్స్, నెక్స్ట్ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మెజర్మెంట్స్, ఇంకొకటి నెట్వర్క్ థియరీ, నెట్వర్క్స్ ఆర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఇది ట్రిపుల్ ఈ వాళ్ళకున్న సిలబస్. ఇక ఈసీ వాళ్ళకున్న సిలబస్ ఏంటిది అని అంటే ఇవి 3 అయితే కామన్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, మ్యాథ్స్. ఇక వీళ్ళకి వచ్చే సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్ సేమ్. ఇక్కడ వీళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇంకా వీళ్ళకి ఇంకొకటి మర్చిపోయాం, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ కూడా ఉంటుందమ్మా, ఈఎంటీ. రైట్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, నెక్స్ట్ నెట్వర్క్స్, ఈడీసీ, ఎనలాగ్ సర్క్యూట్స్, సో ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఓకే, సో 8 + 2 10, వీళ్ళకేమో 10 + 2 12. ఎలక్ట్రికల్కి ఎన్ని అయినాయి, ఇక్కడ 10, అక్కడ ప్లస్ ఇది అది కలిపి 12 అయినాయి. వీళ్ళకి 8 + 2 10 సబ్జెక్ట్స్ అయినాయి. రైట్, ఇక మరి ఏ సబ్జెక్ట్కి ఎంత ఉంటుంది అని అంటే ఇవి ఫిక్స్డ్ మార్క్స్. ఏంటిది 15 మార్క్స్ అవుట్ ఆఫ్ 100, ఆప్టిట్యూడు, రీజనింగ్, ఇంగ్లీష్ కలిపి 15 మార్క్స్. ఇక ఈ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఎన్ని మార్క్స్ అని అంటే ఇవి కూడా ఫిక్స్డ్ మార్క్స్. ఎంత, 13 మార్క్స్. ఆప్టిట్యూడ్ 15 మార్క్స్, మ్యాథమెటిక్స్ 13 మార్క్స్, టోటల్ ఎంత, 28 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్. 100లో 28 మార్క్స్ మ్యాథ్స్ అండ్ ఆప్టిట్యూడ్, ఓన్లీ మ్యాథమెటిక్స్ అండ్ ఆప్టిట్యూడ్ కలిపే 28 మార్క్స్. ఇక రిమైనింగ్ టెక్నికల్ సబ్జెక్ట్స్ కలిపితే 72 మార్క్స్. రిమైనింగ్ టెక్నికల్ అంతా కలిపితే 72 మార్క్స్. ఓకేనా, ఇవి ఫిక్స్, ఇవి 13 మార్క్స్, అవి 15 మార్క్స్, టోటల్ 28 మార్క్స్. ఇక రిమైనింగ్ టెక్నికల్ కలిపితే 72 మార్క్స్. ఇక్కడ వీళ్ళకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ మెజర్మెంట్స్ అనేది చాలా తక్కువ సిలబస్, మార్క్స్ తక్కువ వస్తాయి వీళ్ళకి. ఇక నెక్స్ట్ ఈఎంటీ కూడా మార్క్స్ తక్కువ వస్తాయి. సో వీళ్ళకి ఇక రిమైనింగ్ నుంచి మార్క్స్ ఎక్కువనే వస్తుంటాయి. ఈసీ వాళ్ళకి దేంట్లో నుంచి తక్కువనే ఏం చెప్పలేం, దేంట్లో నుంచి ఎక్కువ అనేది కూడా ఏం చెప్పలేం. అన్నిట్ల నుంచి మార్క్స్ మాత్రం మంచిగానే వస్తాయి. ఆడ 8 + 2 10, ఇవన్నీ కలిపితే 100 మార్క్స్. మరి క్వశ్చన్స్ ఏ టైప్స్ ఉంటాయి, ఎన్ని 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అని అంటే ఇక్కడ 15 మార్క్స్లో ఫస్ట్ ఆప్టిట్యూడ్లో 5 1 మార్క్ క్వశ్చన్స్, 5 2 మార్క్స్ క్వశ్చన్స్. ఆప్టిట్యూడ్లో 5 1 మార్క్ క్వశ్చన్స్, 5 2 మార్క్స్ క్వశ్చన్స్ కలిపితే 15. ఇక టోటల్ మ్యాథమెటిక్స్ ప్లస్ ఈ టెక్నికల్ కలిపితే ఏంటిదమ్మా, టోటల్ టెక్నికల్ అంటే మ్యాథ్స్ ప్లస్ టెక్నికల్ కలిపితే ఎన్ని క్వశ్చన్స్, 55 క్వశ్చన్స్. ఓకే, సో 55 క్వశ్చన్స్లో 30 క్వశ్చన్స్ ఏమో 2 మార్క్స్, 25 క్వశ్చన్స్ ఏమో 1 మార్క్. ఓకే, రైట్, 25 క్వశ్చన్స్ ఏమో 1 మార్కు, 30 క్వశ్చన్స్ ఏమో 2 మార్క్స్. ఆప్టిట్యూడ్లో 5 1 మార్క్ క్వశ్చన్స్, 5 2 మార్క్స్ క్వశ్చన్స్. టోటల్గా 65 క్వశ్చన్స్, 100 మార్క్స్. మరి ఇక్కడ 100 మార్క్స్ పేపర్ ఉన్నప్పుడు 22 మార్క్స్ వస్తలేవా క్వాలిఫై కానికి, ఓన్లీ 18,000 మెంబర్స్కే వస్తానే అని అంటే రీజన్ ఏంటిది, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ ఎంత, 1/3. అంటే ఒక క్వశ్చన్కి రాంగ్ అయితే -0.33 మార్క్స్ ఉంటుంది, -0.33 మార్క్స్ ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ వస్తే 1 మార్కు, నెగిటివ్ వస్తే
మైనస్ 0.33. సో అట్లా ఏమవుతుంది అని అంటే మనకు వచ్చిన మార్క్స్ మనకు రాంగ్ పెడితే వచ్చే మార్క్స్ అప్పుడప్పుడు ఈక్వల్ అయిపోయి నెగిటివ్ మార్క్స్ కూడా వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మరి ఎట్లా చదువుకుంటే వస్తుంది? ఇట్లా నెగిటివ్ కాకుండా కరెక్ట్గా అన్ని మార్క్స్ మంచిగా రావాలనంటే ఒక్క రోజు చదివితే వచ్చేది కాదు, ఒక సంవత్సరం చదివినా వచ్చేది కాదు. ఒక సంవత్సరం చదివినా కానీ వచ్చేది అయితే కాదు. టోటల్గా మినిమం ఒక 2 years కష్టపడితే కానీ గేట్ క్వాలిఫై కాలేరు. మినిమం ఒక 2 years కష్టపడితే కానీ గేట్ క్వాలిఫై కాలేరు. అంటే ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్ ఆప్టిట్యూడ్ అనేది జనరల్, అది మనకి బీటెక్తో ఎట్లాగ సంబంధం లేదు. మనకు నేర్చుకున్నటువంటి +2 సిలబస్ మ్యాథ్స్, స్కూల్లో నేర్చుకున్నటువంటి మ్యాథ్స్ అవే ఉంటాయి, ప్లస్ కొంత సిలబస్ యాడ్ అవుతుంది. తర్వాత మ్యాథమెటిక్స్ అనేది బీటెక్ ఫస్ట్ ఇయర్లో చదువుకున్నది, బీటెక్ సెకండ్ ఇయర్లో చదువుకున్నటువంటి మ్యాథ్సే. అది కలిపితే ఎంత అవుతుంది? 28 మార్క్స్ అయిపోయింది. అంటే అప్రాక్సిమేషన్గా 30% అనేది మనకి మ్యాథమెటిక్సే, ఇక 70% టెక్నికల్. ఇక్కడ మరి క్వశ్చన్స్ కూడా ఎన్ని టైప్స్ ఉంటాయి అని అంటే 3 types క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి అని అంటే ఒకటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, నెక్స్ట్ మల్టిపుల్ సెలెక్టివ్ క్వశ్చన్స్. 3 types ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మల్టిపుల్ సెలెక్టివ్ క్వశ్చన్స్కి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఓన్లీ నెగిటివ్ మార్కింగ్ దేనికి ఉంటుంది అని అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మరి క్వశ్చన్స్ ఏంటి అని అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఎట్లుంటాయి? ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చి ABCD అనే ఆప్షన్ ఇస్తే ఏదో ఒకటే కరెక్ట్ ఆన్సర్. ఈ టైప్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చి బ్లాంక్ ఇచ్చేస్తాడు, మనం దాంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం ఇక్కడ మనం టైప్ చేయాల్సింది ఏముండదు. ఏముంటాయి అంటే మనకి న్యూమరికల్ ఆన్సర్లు వచ్చేటువంటి క్వశ్చన్లే ఇస్తాడు ఫిల్ ఇన్ ద బ్లాంక్లా. ఓకేనా? మనం క్వశ్చన్ని సాల్వ్ చేసినాక మనకు వచ్చేటువంటి ఆన్సర్లు టైప్ చేసేటివి న్యూమరికల్ ఆన్సర్లు అవి ఉంటాయి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి కూడా నెగిటివ్ ఉండదు. ఓకేనా? ఇక మరి మల్టిపుల్ సెలెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఏంటిది అని అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్లు ఇస్తాడు ABCD అని. ఈ ABCD అనే ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఇందులో 2 or more ఆప్షన్స్ కూడా కరెక్ట్ కావచ్చు. అంటే ఒక ఆప్షన్ కరెక్ట్ అయిందనుకో, ఒకటి టిక్ చేసినాం అనుకో మార్క్ వస్తుంది. ఒకవేళ మనకి ఇచ్చే స్టేట్మెంట్లల్లో 4 కరెక్ట్ అయితే 4 టిక్ చేయాలి, 3 కరెక్ట్ అయితే 3 టిక్ చేయాలి, 1 కరెక్ట్ అయితే 1 టిక్ చేయాలి. సపోజు ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్లు కరెక్టు, 2 ఆప్షన్స్ కరెక్టు, నువ్వు మాత్రం ఒకటే ఆన్సర్ చేసినావు అని అంటే హాఫ్ మార్క్ వస్తుంది అన్నట్టు కాదు, మొత్తం 0. కాకపోతే నెగిటివ్ కూడా రాదు. 4 ఆప్షన్లు కరెక్ట్ అన్నప్పుడు 4 ఆప్షన్లు నువ్వు టిక్ చేస్తేనే నీకు ఫుల్ మార్క్. 4 ఆప్షన్లు కరెక్ట్ అన్నప్పుడు నువ్వు 2 టిక్ చేసినా కానీ రాంగే, 3 టిక్ చేసినా కానీ రాంగే. 4 ఏవి కరెక్టో ఆ 4 కరెక్ట్ టిక్ చేస్తేనే నీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఏ ఒక్కటి నువ్వు టిక్ చేయకపోయినా టోటల్ 0 మార్క్స్ ఇస్తారు. కాకపోతే నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు దీనికి. ఏంటిది? మల్టిపుల్ సెలెక్టివ్కి నెగిటివ్ ఉండదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్కి నెగిటివ్ ఉండదు, ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కే నెగిటివ్ ఉంటుంది. ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కే నెగిటివ్ ఉంటుంది. ఇక మరి ఇప్పుడు ఇది అంటే క్వశ్చన్ పేపరు ఎట్లుంటుంది అని. మరి IITలో సీట్లు అని అన్నారు, IIScలో సీట్లు అన్నారు. మరి ర్యాంకు రావాలనంటే ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజీలలో సీట్లు వస్తాయి అని అంటే PSCలు రావాలన్నా కూడా ఎంత ర్యాంక్ వస్తే సీట్లు వస్తాయి. ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాకపోతే ఎంత ర్యాంక్ వస్తే ఎందులో సీట్ వస్తుంది అనేది ఒకసారి చూసుకుంటే మనం IITలో కనుక మాట్లాడుకుంటే అన్ని IITలు మంచివి కాదమ్మా, కొన్ని IITలే మంచివి. ఏంటి అని అంటే మనం ఒకసారి కేటగిరీ ప్రకారంగా చూసుకుంటే ఓల్డ్ IITs, న్యూ IITs అని 2 types ఉంటాయి. NITలలో కూడా అన్ని మంచివి కాదు, కొన్ని ఉంటాయి. ఓల్డ్ NITs, న్యూ NITs అని మళ్ళీ ఇందులో కూడా 2 types ఉన్నాయి. రైట్. ఇక్కడ ఓల్డ్ IITs మనం ఒకసారి మాట్లాడుకుంటే ఏంటిది? IIT మద్రాస్, IIT బాంబే, IIT ఢిల్లీ, IIT ఖరగ్పూర్,
ఐఐటి కాన్పూర్, ఐఐటి రూర్కీ. ఓకే రైట్. ఇంకొకటి ఐఐఎస్సి 1 2 3 4 5 6 7. నెక్స్ట్ ఖరగ్పూర్, కాన్పూర్, రూర్కీ, ఢిల్లీ, బాంబే, మద్రాస్. ఓకే 1 2 3 4 5 6 7. ఇంకొకటి మనకి ఐఐటి హైదరాబాద్ కూడా కొత్త ఐఐటీనే, కాకపోతే టాప్లోకి వచ్చేసింది. మ్యాక్సిమం గీ ఐఐటీస్ ఐఐఎస్సి, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఖరగ్పూర్, కాన్పూర్, రూర్కీ. ఇక నెక్స్ట్ ఇది ఐఐటి హైదరాబాదు. ఒకప్పుడు ఐఐటి మద్రాస్ కింద ఉండేది, ఇప్పుడు డైరెక్ట్ అదే ఐఐటి హైదరాబాద్ కిందకి వచ్చేసింది. నో ప్రాబ్లం రైట్. ఇక నెక్స్ట్ ఇక ఎన్ఐటీలో టాప్ కనుక మనం మాట్లాడుకుంటే ఎన్ఐటి ట్రిచి, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి క్యాలికట్, ఎన్ఐటి అలహాబాద్, ఎన్ఐటి రూర్కెలా, ఎన్ఐటి సూరత్. సో మ్యాక్సిమం ఇవి. మరి వీటిలలో రావాలంటే ఎక్కడ ఎంతలో రావాలి అని అంటే ఒకసారి చూడండి. ఐఐఎస్సిలో కనుక మీకు సీట్ రావాలంటే మీరు ఏ బ్రాంచ్ అయినా మీకు 100 బిలో ర్యాంక్ ఉండాలి. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి మా అంటే 200 బిలో ర్యాంక్ ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నా కానీ 500 బిలో అయితే ర్యాంక్ ఉండాలి. ఆల్ ఇండియా ర్యాంక్ అప్రాక్సిమేషన్గా. సేమ్ టాప్ ఐఐటీస్ ఇక్కడ రాసినటువంటి ఐఐటీస్లో కూడా మీకు రావాలనంటే కొంచెం ఎక్కువ. అంటే ఏంటిది, మీకు ఇక ఈ ఐఐటీలో ఎక్కడనైనా రావాలనంటే 1000 బిలో అయితే ర్యాంక్ ఉండాలమ్మా. ఆల్ ఇండియాలో 1000 బిలో ర్యాంక్ ఉంటే ఆ ఐఐటీలలో సీట్లు వస్తుంది. ఇక ఈ ఎన్ఐటీలలో రావాలనంటే మీకు ఎంత లేదన్నా కానీ స్కోర్ ఉంటుందమ్మా. గేట్లో స్కోర్ ఉంటుంది. ఆ స్కోర్ పరంగా మనం మాట్లాడుకున్నా, జస్ట్ ర్యాంక్ పరంగా అజ్యూమ్ చేసుకున్నా కానీ మీకు 4000 బిలో ర్యాంక్ అయితే ఉండాలి. 4000 బిలో ర్యాంక్ కనుక ఉంటే ఈ ఎటువంటి ఎన్ఐటీలలో సీట్లు వస్తుంది. మరి ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఏమని చెప్పినాం, 1,50,000 అంటే 1.5 lakhs కనుక రాస్తే 4,000 లోపు మనం ఉండాలనంటే ఎట్లా చదువుకోవాలి మరి. ఇక మనం పిఎస్యూల విషయం మనం మాట్లాడుకుంటే పబ్లిక్ సెక్టార్లో మీకు జాబ్ రావాలి అని అంటే డైరెక్ట్ పిఎస్యూలు ఐఓసిఎల్ ప్యాకేజ్ ఎంత ఇస్తుంది, అరౌండ్ 20 lakhs. నెక్స్ట్ ఓఎన్జీసీ కూడా ఒక 20 lakhs ఇస్తుంది. పవర్ గ్రిడ్ కూడా 20 lakhs ఇస్తుంది. మరి అట్లా 20 lakhs ఇచ్చే పిఎస్యూలు మనకు జాబ్ డైరెక్ట్ గేట్తో రావాలనంటే ఎట్లా ఉండాలి అని అంటే మన స్కోరు ట్రిపుల్ ఈ వాళ్ళకి 300 బిలో ర్యాంక్ ఉండాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆల్ ఇండియా ర్యాంకు 300 బిలో కనుక ఉంటేనే పిఎస్యు వస్తుంది. ఇక ఈసీ వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంకు ఒకప్పుడు 300 ఉన్న వచ్చేది, ఇప్పుడేమో 100 వస్తేనే వస్తుంది. 100 వచ్చినా కూడా డౌటే. 50 లోపు తెచ్చుకుంటే 100% ఛాన్స్. సో ఇప్పుడు మనకి ఆల్ ఇండియా ర్యాంకు 100 లోపు తెచ్చుకుంటేనే పిఎస్యు వస్తుంది ఈసీ వాళ్ళకి. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంకు 300 లోపు తెచ్చుకుంటేనే పిఎస్యు వస్తుంది. మరి 300 లోపు ర్యాంకు రావాలనంటే ఎట్లా? ముందు అసలు గేటు ఎవరెవరు రాస్తారు? మీరే రాస్తారా? ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్ వీళ్ళే రాస్తారా? ఎవరెవరు రాస్తారో ఒకసారి చూద్దాం. కాంపిటీషన్ ఎట్లున్నదో ఒకసారి చూస్తే బీటెక్ థర్డ్ ఇయర్స్ నుంచి ఎలిజిబిలిటీ ఇచ్చిండమ్మా. లాస్ట్ ఇయర్ నుంచి బీటెక్ థర్డ్ ఇయర్లో రాసుకోవచ్చు, బీటెక్ ఫైనల్ ఇయర్లో కూడా రాసుకోవచ్చు. ఇక తర్వాత పాస్డ్ అవుట్ వాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు. ఈవెన్ 65 ఏజీ ఉండి, 70 ఏజీ ఉండి, 90 ఏజీ ఉన్నోళ్ళు కూడా రాసుకోవచ్చు. అద్దనేటోళ్ళు లేరు. 90 ఏజ్ ఉన్నోళ్ళు కూడా, 100 ఏజ్ ఉన్నోళ్ళు కూడా, జస్ట్ బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరూ ఎవరైనా గేట్ రాయొచ్చు. ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు. గేట్ ఎగ్జామ్కి 90 ఏజ్ వాళ్ళు కూడా గేట్ అప్లై చేసుకోవచ్చు, గేట్ రాసుకోవచ్చు. ఓన్లీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్సే రాయరు. ఎంటెక్ వాళ్ళు రాస్తారు,
ఫస్ట్ ఇయర్ వాడు రాస్తాడు, ఎంటెక్ సెకండ్ ఇయర్ వాడు కూడా రాస్తాడు, పిహెచ్డి చేసేటోడు కూడా రాస్తాడు జాబ్ కావాలనుకుంటే, లేకపోతే పిహెచ్డి అడ్మిషన్ కావాలనుకుంటే. ఇంకెవరైనా రాస్తారు, ఆల్రెడీ ఎక్కడో కాడ జాబ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా రాస్తారు. అంటే ఓన్లీ థర్డ్ ఇయర్సే రాయరు, ఓన్లీ ఫైనల్ ఇయర్సే రాయరు. ఎవరెవరు రాస్తారు? ఎవరైనా రాస్తారు. ఈవెన్ మీకు క్లాసులు చెప్పే అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా రాస్తారు. మీరు ఇప్పుడు బీటెక్లో క్లాసులు వింటున్నారు కదా, మీకు క్లాసులు చెప్పే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా గేట్ రాస్తారు. దేనికి? వాళ్ళకి సపోజ్ పిహెచ్డీ లేదనుకోండి, వాళ్ళది ఎంటెకే డిగ్రీ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటిది, పిహెచ్డీ ఉంటేనే వాళ్ళ ప్రొఫెసర్ పోస్టులు ఉంచుతాం, లేకపోతే వాళ్ళని తీసేస్తామని అంటున్నారు. అంటే ఏంటిది, ఇప్పుడు మీకు చెప్పే క్లాసులు చెప్పే అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా పిహెచ్డీ చేయాలంటే ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటిది, గేట్ ర్యాంక్ రావాలి. సో వాళ్ళు కూడా రాస్తారమ్మా. అంటే ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు థర్డ్ ఇయరో ఫైనల్ ఇయరో చదువుతున్నారు, మీరు రాసుకోవచ్చు. ఒక మీరే కాకుండా ఆల్రెడీ రాసిన వాళ్ళు కూడా మళ్ళీ రాస్తారు. మీకు చదువు చెప్పే సార్లు కూడా మళ్ళీ మీరు గేట్ రాస్తున్నారంటే వాళ్ళని నువ్వు ఇప్పుడు బీట్ చేసి ఎంత ఉండాలి, 100 లోపు 300 లోపు రావాలి. ఇలాంటి వాళ్ళు రాసినప్పుడు కాంపిటీషన్ ఎట్లుంటుంది? ఇంకా ఇక్కడ ఎట్లా రాస్తారంటే, గేట్లో లాస్ట్ టైము సపోజ్ ఒక దీనికి 1500 ర్యాంక్ వచ్చింది అనుకోండి, అతనికి పిఎస్యూ రాలేదు, అతనికి పిఎస్యూనే టార్గెట్ అనుకోండి, ఏం చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గేట్ రాస్తాడు. అంటే ఆల్రెడీ 1500 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఈ ఇయర్ రాసినప్పుడు ఏమవుతుంది, 300 400 వస్తుంది. ఇప్పుడు 300 400 వచ్చిన దమ్మున పిఎస్యూ రాలేదనుకోండి, మళ్ళీ రాస్తాడు, 100 200 వస్తుంది. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఇప్పుడు మనం డైరెక్ట్ పిఎస్యూ రావాలంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చే ఛాన్స్ తక్కువ. అంటే ఏంటిది, మినిమం ఒక 3 years 4 years అయినా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడితేనే పిఎస్యూ వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే పిఎస్యూ వచ్చేటోళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అంటే ఒక 300 400 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ గేట్ రాస్తున్నారు. ఆల్రెడీ 300 400 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఈసారి గేట్ రాస్తారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేసినావు ప్రిపరేషన్, నువ్వు రాస్తావు. ఆల్రెడీ 300 400 ర్యాంక్ 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రాస్తారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళని నువ్వు బీట్ చేయాలనంటే నువ్వు ఎట్లా కష్టపడాలి మరి? అర్థమైందా కాంపిటీషన్ అనేది ఎట్లున్నదో? గేట్ అనేది ఓన్లీ థర్డ్ ఇయర్సే రాయరు, ఓన్లీ ఫైనల్ ఇయర్సే రాయరు, మీకు చదువు చెప్పే సార్లు కూడా రాస్తారు. అది. సో ఇప్పుడు వాళ్ళందరినీ నువ్వు బీట్ చేసి నువ్వు 300 100 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలనంటే నువ్వెంత కష్టపడాలి మరి? ఓకే, సో ఇది గేట్కి ఉన్నటువంటి కాంపిటీషన్. ఇక్కడ చాలామంది ఆల్రెడీ 5-6 years వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. 5 years 6 years గేటు కంటిన్యూస్గా రాస్తూ ర్యాంక్ వస్తూ ఎంత 500 కాడ ఆగి ఉండో 600 కాడ ఆగి ఉండో ఉన్నోళ్ళు కూడా ఉంటారు పిఎస్యూ రాక. వాళ్ళు ఎవ్రీ ఇయర్ రాస్తూనే ఉంటా అంటారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్కి నువ్వు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేసే నాలెడ్జ్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. మరి వాళ్ళని నువ్వు ఎట్లా బీట్ చేయగలుగుతావు? వాళ్ళు కూడా పేపర్ రాస్తారు మరి. సో ఇది గేట్కి ఉండే కాంపిటీషన్. అర్థమైందా? సో ఆల్రెడీ ర్యాంకర్స్ కూడా మళ్ళీ పేపర్ రాస్తారు కాబట్టి టాప్ ర్యాంక్ చేయడం చాలా కష్టం గేట్లో. రైట్, ఆల్రెడీ 300 వచ్చిన వాళ్ళు అయినా 100 వచ్చిన వాళ్ళు అయినా కానీ మళ్ళీ రాస్తూనే ఉంటుంటారు. ఈవెన్ టాప్ 10 వచ్చిన వాళ్ళైనా సరే మళ్ళీ రాస్తారు, ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎవరికైనా ఆశ ఉంటే. ఓకే, సో ఇది ఉన్నటువంటి కాంపిటీషన్ అమ్మ. ఇక గేట్ అనేది మీరు ఎట్లా ప్రిపేర్ అయితే మరి వీళ్ళందరినీ బీట్ చేసి మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఐటీలో సీటు కొడతారు అని అంటే చాలా అయితే కష్టం. ఏంటిది అని అంటే 2 years మీరు కంటిన్యూస్గా చదవాలి. అంటే ఎట్లా చదవాలి? నేను సాఫ్ట్వేర్కి ప్రిపేర్ అవుతా, గేట్కి ప్రిపేర్ అవుతా అని అంటే ఎటు కాకుండా పోతావు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా అంటే ఎటు కాకుండా పోతావు. అంటే అటు సాఫ్ట్వేర్లో పర్ఫెక్ట్ కాలేవు, ఇటు గేట్లో పర్ఫెక్ట్ కాలేవు. గేట్లో పర్ఫెక్ట్ కావాలనంటే ఫస్ట్ నుంచే ముందు నేర్చుకోవాల్సింది ఏంటిది అని అంటే మ్యాథమెటిక్స్. ఇక్కడ మీకు ఒకటి అర్థమవుతుంది, మ్యాథమెటిక్స్ 13 marks, ఆప్టిట్యూడ్ 15 marks అంటే ఇక్కడే 28 marks అయిపోయినాయి. ఇంకొకటి టెక్నికల్ సబ్జెక్ట్లో మీకు ఏ సబ్జెక్ట్ రావాలన్నా ముందు రావాల్సింది మ్యాథ్స్. సో ఇప్పుడు నీకు మ్యాథమెటిక్స్ అనేది ఫస్ట్ ఇయర్ మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కనుక నువ్వు మ్యాథ్స్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే సెకండ్ ఇయర్ వరకే నీ గేట్ సిలబస్ 30% అయిపోయింది. ఓన్లీ కాదు, మనకు ఉన్నటువంటి నెట్వర్క్స్ సెకండ్ ఇయర్లోనే ఉంటుంది, నెక్స్ట్ డిజిటల్ సెకండ్ ఇయర్లోనే ఉంటుంది. అంటే 100 marks సిలబస్లో 50 to 60% సెకండ్ ఇయర్ వరకే అయిపోతుంది. 60% ఆఫ్ సిలబస్ మనకి బీటెక్ సెకండ్ ఇయర్ వరకే అయిపోతుంది. థర్డ్ ఇయర్లో రిమైనింగ్ సిలబస్ అయిపోతుంది. ఫైనల్ ఇయర్లో ఒక్కటి కూడా గేట్ సబ్జెక్ట్ ఉండదు. ఫైనల్ ఇయర్ సిలబస్ ఒక్క సబ్జెక్టు కూడా గేట్లో ఉండదు.
సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వరకు ఉన్న సిలబస్ మాత్రమే సిలబస్. బీటెక్ సెకండ్ ఇయర్ బీటెక్ థర్డ్ ఇయర్ వరకు ఉండే సిలబసే మ్యాక్సిమం 100%. ఫస్ట్ ఇయర్లోనే 30%. ఫస్ట్ ఇయర్ సిలబసే 30%. ఎందుకు? మ్యాథ్స్ ఉన్న ఆప్టిట్యూడ్. ఇక రిమైనింగ్ 70%లో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 60% సిలబస్ అయిపోతుంది గేటు. ఫైనల్ ఇయర్కి పోయేసరికి థర్డ్ ఇయర్కి పోయేసరికి 100% సిలబస్ అయిపోతుంది. ఫైనల్ ఇయర్ సిలబస్ గేట్లో ఉండదు. 4.1 4.2లో ఉండే సిలబస్ గేట్లో ఉండదు. ఇంకొకటి ఏంటిది అని అంటే, మీరు ఫస్ట్ ఇయర్ నుంచే గేట్ ప్రిపేర్ అయితే, అంటే ప్రిపేర్ అంటే ఏమున్నది, ఎట్లా సెమ్కి చదువుతారు. అదే సెమ్కి చదివేది అదే సిలబస్ గేట్ కనుక సిలబస్ చూసుకొని ఆ గేట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే గేట్ చదివినట్టే. ఫస్ట్ ఇయర్లో ఉన్న మ్యాథ్స్ మీరు ఎట్లాగైతే సెమ్కి ప్రిపేర్ అవుతారు కాబట్టి అదే మ్యాథ్స్ని గేట్ లెవెల్ ప్రిపేర్ అయితే గేట్లో ఉన్న క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్లోనే మీ మ్యాథ్స్ ప్రిపరేషన్ అయిపోయినట్టు. అంటే 30% ఆప్టిట్యూడ్ ఫస్ట్ ఇయర్ మీరు టార్గెట్ ఆప్టిట్యూడ్ మ్యాథ్స్ పెట్టుకోవాలి అంతే. బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే ఏం చేయాలి, ఆప్టిట్యూడ్ మ్యాథ్స్ అని టార్గెట్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇయర్లో 2 చదివేస్తే మీకు ఎంత 28 మార్క్స్ అయిపోయింది. అవుట్ ఆఫ్ 100లో 28 మార్క్స్ ఫస్ట్ ఇయర్లోనే అయిపోయింది. ఇక సెకండ్ ఇయర్కి వచ్చేసరికి బేసిక్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేయాలి. అంటే ఏంటిది, ఈసీ వాళ్ళైనా ట్రిపుల్ ఈ వాళ్ళైనా బేసిక్ సబ్జెక్ట్స్ ఏముంటాయి అని అంటే నెట్వర్క్ థియరీ ఉంటుంది 2.1లో, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఈడీసీ ఉంటుంది. సో ఇట్లా సెకండ్ ఇయర్లో ఇవి కంప్లీట్ చేసేసుకుంటే ఇక ఫైనల్ ఇయర్లో మిగిలిన సబ్జెక్టులు కంట్రోల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఈఎంటీఎల్, ఇలా కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ మీరు థర్డ్ ఇయర్లో కంప్లీట్ చేసేసుకుంటే సో మ్యాక్సిమం 3-2 వచ్చేసరికి మీ సిలబస్ అంతా అయిపోవాలి. అంటే ఏంటిది, చదవటం అయిపోవాలి, ప్రాక్టీస్ కూడా అయిపోవాలి. 3-2 వచ్చేసరికి ఏమైపోవాలి, కంప్లీట్గా 100% సిలబస్ చదవటం అయిపోవాలి, ప్రాక్టీస్ చేయడం కూడా అయిపోవాలి. ఇక ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్ రాయాలి. ఫైనల్ ఇయర్ అంటే ఇయర్ ఉంటుందా అని అంటే ఇయర్ ఉండదు. ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్ ఎప్పుడు, ఫిబ్రవరిలో ఎగ్జామ్. ఫిబ్రవరిలో ఎగ్జామ్ అని అంటే ఒకటే సెమిస్టర్ ఉంటుంది మనకి. ఆ ఒక్క సెమిస్టర్లో నువ్వు అప్పుడే స్టార్ట్ చేస్తానంటే ఏం రాదు. అప్పుడే స్టార్ట్ చేస్తానంటే నీకేం రాదు. నువ్వు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో కంప్లీట్ చేసేసుకుంటేనే ఫైనల్ ఇయర్లో నీకు మిగిలేది ఓన్లీ రివిజన్. అలా రివిజన్ చేస్తేనే నీకు ఫైనల్ ఇయర్లో ర్యాంక్ వస్తుంది. అంటే నువ్వు ప్రిపేర్ కావాల్సిన టైం అనేది కరెక్ట్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్. ఎవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో గేట్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకే ఫైనల్ ఇయర్లో ర్యాంక్ వస్తుంది. అందుకే చాలామంది ఏమని చెప్తారంటే ఫస్ట్ అటెంప్ట్లో గేటు ర్యాంకు తెచ్చుకోవడం చాలా కష్టం అని అంటారు, గేట్ క్వాలిఫై కావడం చాలా కష్టం ఫస్ట్ అటెంప్ట్లో అంటారు. మీనింగ్ ఏంటిది అని అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసి ఉండరు ప్రిపరేషన్, అంతే. వాళ్ళు డైరెక్ట్ ఫైనల్ ఇయర్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 6 నెలలు చదివితే గేట్ అయితే రాదు. మినిమం 2 ఇయర్స్ చదవాలి. మినిమం 2 ఇయర్స్ చదివితే కానీ గేట్ అనేది ఫైనల్ ఇయర్లో ర్యాంక్ రాదు. ఓకేనా? అందుకే ఎవరైతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో చదువుతారో వాళ్ళు మాత్రమే ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంకు తెచ్చుకోగలుగుతారు. ఇక లేనోళ్ళు ఏం చేస్తారు, ఆ ఇయర్ డ్రాప్ అవుట్ అయ్యి మళ్ళీ 1 ఇయర్ సీరియస్గా ప్రిపేర్ అవుతారు, అప్పుడు ర్యాంక్ వస్తుంది. అంటే ఏంటిదనంటే దీనికి ఇక్కడ గేట్కి ఉండాల్సింది సబ్జెక్ట్ ఒకటి ఉండాలి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలనంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది. మరి కోచింగ్ తీసుకోవడం అవసరమా, కోచింగ్ తీసుకోవడం అవసరం లేదా అనేది కూడా చాలామంది అడుగుతారు. నేను చెప్పేది ఏంటిది అని అంటే గేటులో వితౌట్ కోచింగ్తోని కూడా టాపర్స్ ఉంటారు, టాప్ ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటిదనంటే మీకు అట్లీస్ట్ అయినా ఏముండాలనంటే స్టడీ మెటీరియల్స్ అని ఉండాలి. స్టడీ మెటీరియల్స్ అని ఉండాలి. ఇంకొకటి ఏం చేయాలనంటే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. మీరు డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాస్తే ఎవ్వరికి రాదు. అట్లీస్ట్ మీరు చేయాల్సిన పని స్టడీ మెటీరియల్స్ అయినా ఉండాలి. గేట్కి సంబంధించినటువంటి గేట్ ప్రీవియస్ ఇయర్ పేపర్లో గేట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవన్నీ సాల్వ్ చేసి ఉండాలి. మీరు ఆన్లైన్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసి ఉండాలి. అలాంటప్పుడే మీకు ఎంతో కొంత అవగాహన వస్తుంది. ఇక మీరు కోచింగ్కి వెళ్తే ఏమవుతుంది అని అంటే కోచింగ్లో వీళ్ళు క్లాస్ నోట్స్ చెప్తారు. ఈ నోట్స్ కనుక చదివితే మనం ఇక ఎటువంటి స్టాండర్డ్ బుక్స్ని వీటిని రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక నువ్వు సెల్ఫ్గా ప్రిపేర్ కావాలన్నప్పుడు ఏం చేయాలి, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి. నెక్స్ట్ మీకు ఎన్పిటెల్ వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి.
ఎన్పిటెల్ వీడియోస్ అయినా చూసుకోవాలి. ఇట్లా సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కోచింగ్ వెళ్తే క్లాస్ నోట్స్ చెప్తారు. ఆ క్లాస్ నోట్స్ కనుక ప్రిపేర్ అయ్యి మెటీరియల్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు రాస్తే ర్యాంక్ వస్తుంది. లేదా మీరు ఓన్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటే స్టడీ మెటీరియల్స్ అయితే పక్కా కొనుక్కోవాలి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు రాసుకోవాలి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ కావాలి. ఎన్పిటెల్ వీడియోస్ చూడాలి. ఎందుకు అనంటే కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ గేట్లో ఉండేది ఏంటిదనంటే మిస్టేక్స్ ఎట్లా పోతాయి అనంటే కాన్సెప్ట్ క్లియర్గా లేనప్పుడు. మన దగ్గర ఒక సబ్జెక్ట్లో కాన్సెప్ట్ క్లియర్గా ఉంది అనంటే నీకు అసలు మిస్టేక్స్ జరగవు. మిస్టేక్స్ జరుగుతాయి అనంటే నీ దగ్గర కొంచెం సబ్జెక్ట్ ఉన్నది, కాకపోతే పర్ఫెక్ట్గా నేర్చుకోలేనట్టు మీనింగ్. ఓకేనా? సో ఇక్కడ ఏంటిదనంటే ఒక ఎగ్జాంపుల్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 2 మార్క్స్ క్వశ్చన్ నువ్వు అటెంప్ట్ చేసినావు, నీకు వస్తేనేమో 2 మార్క్స్ వస్తాయి. ఒకవేళ రాంగ్ అయితే ఏమవుతుంది? -0.66 మార్క్స్ పోతాయి. అంటే ఇప్పుడు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ విలువ గేట్లో ఎంత అన్నట్టు? 2.66 అన్నట్టు. అంతే కదా? గేట్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ విలువ ఏంటిది? 2.66 అన్నట్టు. ఎందుకు? నువ్వు అటెంప్ట్ చేసినావు, వస్తేనేమో 2 మార్క్స్ వస్తాయి, పోతేనేమో -0.66 మార్క్స్ పోతాయి. సో అందుకే ఇక్కడ చాలామందికి ఏంటిదంటే నెగిటివ్ మార్కింగ్ పోతుంది. అందరికీ మ్యాక్సిమము 40-50 క్వశ్చన్స్ రాస్తారు. 40-50 క్వశ్చన్స్ రాసినప్పుడు ఏమవుతుంది? అందులో 50% కరెక్ట్ అయినాయి అనుకోండి, అంటే ఒక 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇక ఇంకో రిమైనింగ్ 10-20 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అనుకోండి, అక్కడే పోతాయి. సో క్వాలిఫై కాలేకపోతారు. సో మెయిన్ రీజన్ అది. నెగిటివ్ మార్కింగ్ పోకుండా ఉండాలి అని అంటే మనం చేయాల్సింది ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? సబ్జెక్ట్ని కరెక్ట్గా నేర్చుకోవాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు రాయాలి, టైం కూడా చూసుకోవాలి, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా సాల్వ్ చేయాలి. అలాంటప్పుడే గేట్లో ర్యాంక్ వస్తుంది. సో ఆపర్చునిటీస్ ఉంటాయి, కాకపోతే అంతే కాంపిటీషన్ కూడా ఉంటుంది. అంత ఈజీ అయితే కాదు. ఒకసారి అర్థం చేసుకోండి, టోటల్ 150,000 మంది రాస్తే కేవలం ఇండియాలో క్వాలిఫై అయ్యేటోళ్ళు ఎంతమంది ఉంటారు? జస్ట్ 18,000 మాత్రమే ఉంటారు. ఆ 18,000లో కూడా రిపీటర్సే ఉంటారు. రిపీటర్స్ అంటే ఆల్రెడీ లాస్ట్ టైం 200 వచ్చిన వాళ్ళు, 300 వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇయర్ రాస్తారు. కాబట్టి ఆ 18,000లో ఎంత లేదన్నా ఒక 8,000 to 9,000 మళ్ళీ ప్రీవియస్ ర్యాంకర్లే ఉంటారు. అంటే ఇప్పుడు ఇయర్ అటెంప్ట్ చేసే వాళ్ళు మ్యాక్సిమం అయ్యేటోళ్ళు మా అంటే 8,000-9,000. ఆల్రెడీ రిపీటర్స్ ఉన్నారంటే వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ చేసేళ్ళు, వాళ్ళు మిస్ అయింది మళ్ళీ రాస్తా అంటారు అన్నట్టు. సో అట్లాంటి వాళ్ళని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని నువ్వు ప్రిపేర్ కావాలి, నువ్వు టాప్ ర్యాంక్ రావాలంటే మినిమం మీరు సెకండ్ ఇయర్ నుంచే గేట్ చదవాలి. మినిమం అదిగా సెకండ్ ఇయర్ నుంచే గేట్ చదివితేనే ఫైనల్ ఇయర్లో ర్యాంక్ వస్తుంది, లేదా ఇయర్ డ్రాప్ అవుట్గా ఉంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకేనా? సో ఐఐటి అని ఎవరికైతే డ్రీమ్స్ ఉంటాయో వాళ్ళు చేయాల్సిన పని ఏంటిదనంటే సెకండ్ ఇయర్ నుంచే గేట్ ప్రిపేర్ కావాలి. వాళ్ళ సెమ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటుందో ప్యారలల్గా గేట్ కూడా సిలబస్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి మీరు సెకండ్ ఇయర్లో కోచింగ్లో జాయిన్ అయ్యి చాలామంది ఏం చేస్తారంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు సెకండ్ ఇయర్ నుంచే గేట్ కోచింగ్ స్టార్ట్ చేస్తారు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 2 years కంటిన్యూస్గా కోచింగ్ పోతారు, ఫైనల్ ఇయర్లో డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తారు. అంటే ఈ 2 yearsలో వాళ్ళు మ్యాక్సిమం ప్రిపేర్ అయిపోతారు. ఇక 2 yearsలో ప్రిపేర్ అయిపోతారు. ఎందుకు అని అంటే గేట్లో చెప్పాను కదా, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు ఉన్న సిలబస్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏ సిలబస్ ఉంటుందో మన బీటెక్లో ఆ సిలబసే గేట్లో ఉంటుంది. ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి ఒక్క సబ్జెక్టు కూడా బీటెక్లో ఉండదు. ప్రిపేర్ కావాల్సింది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫైనల్ ఇయర్లో జస్ట్ రాయటం మాత్రమే. ఓకే? సో ఇది మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి విధానం. ఇక మీరు ఆల్రెడీ చాలామంది ఐఐటి జేఈ రాసి ఐఐటి సీట్ రాక ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటిదనంటే ఇది ఇంకొక ఏంటిది ఆపర్చునిటీ అనుకోవాలి. మీరు ఆల్రెడీ ఐఐటిని మిస్ అయినామని బాధపడే వాళ్ళు ఇప్పుడు చేయాల్సిన పని మీరు గేట్ ప్రిపేర్ కావడమే, అంతే. ఐఐటీలో ర్యాంక్ రాలేదని బాధపడే బదులు నెక్స్ట్ ఎంటెక్ కన్నా ఐఐటీలో చదువుకుందామని గేట్ ప్రిపేర్ అయితే ర్యాంక్ వస్తుంది. ఇక నేను ఇంతగానం ప్రిపేర్ అయినా కానీ నాకు గేట్ ర్యాంక్ రాలేదు, క్వాలిఫై కాలేదు అనుకో. నువ్వు ఇంతగానం 2 years గేట్ ప్రిపేర్ అయినా, సార్ మా ఫ్రెండ్స్ ఏమో అందరూ సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు జస్ట్ 6 months చదివిళ్ళు, ప్లేస్మెంట్ వచ్చింది, వాడు నెలకి 20-30 వేలు సంపాదిస్తాడు, నేనేమో 2 years అని కష్టపడ్డా, గేట్నే పట్టుకున్నా, కానీ నాకు అటు ప్లేస్మెంట్ రాలేదు, ఇటు గేట్ ర్యాంక్ రాలేదు, నా పరిస్థితి ఏంది అని అన్నటోళ్ళకి నేను చెప్పే సజెషన్ ఒకటే, గేట్కి ప్రిపేర్ అయినా నీకు గేట్ ర్యాంక్ రాలేదనంటే నాలెడ్జ్ అయితే ఉంటుంది.
సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో నేనేమని చెప్పినా గేట్ అనేది ఒక గేట్ ఒకటే కాదు, గేట్ కనుక ప్రిపేర్ అయితే నేను ఏమని చెప్పినా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో కూడా జాబ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేనేమని చెప్తున్నానంటే వీటికి కనుక ప్రిపేర్ అయితే ఆ జాబ్ రాకపోయినా ఈ జాబ్స్ అయితే వస్తాయి, అది గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ గదే టెక్నికల్ పేపర్, కాకపోతే ఇంత స్టాండర్డ్గా అయితే అడగరు, ఇంత లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండవు. సో నువ్వు దీనికి ప్రిపేర్ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఈజీగా వస్తాయి. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు ఒకసారి పేపర్ చూసుకోండి, గదే టెక్నికల్ సిలబస్, అక్కడ ఏముంటుందో ఇక్కడ గదే ఉంటుంది, కాకపోతే అక్కడ స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది గేట్లో. ఇక్కడ డైరెక్ట్ మనం ఏదైతే బీటెక్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయో గట్లాంటి ఆబ్జెక్టివ్ టైపే ఉంటాయి క్వశ్చన్స్. సో ఇది కనుక ప్రిపేర్ అయితే ఇవన్నీ ప్రిపేర్ కావచ్చు. ఇంకొకటి ఏంటిదంటే గేట్ కనుక ప్రిపేర్ అయితే ఏమని చెప్పినా ఐఏఎస్ కూడా 70% ప్రిపేర్ అయిపోయినట్టే. ఇక ఇంకొక 30% నువ్వు ప్రిపేర్ కావాల్సింది ఏంటిది అని అంటే జనరల్ సబ్జెక్ట్స్. ఈ జనరల్ సబ్జెక్ట్స్ కనుక నువ్వు ప్రిపేర్ అయితే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు గేట్తో పాటు. ఈ గేట్ కనుక ప్రిపేర్ అయితే నువ్వేంటిది ఇస్రో పేపర్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ 80% సిలబస్ గేట్ సిలబసే, ఇంకా కొంచెం 20% అడిషనల్ సిలబస్ ఉంటుంది ఇస్రోకి, సైంటిస్ట్ పోస్ట్. ఇక ఎన్ఐఎల్టీ కూడా సైంటిస్ట్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ ఎన్ఐఎల్టీలో మీకు 90% గేట్ సిలబసే ఉంటుంది, ఒక 10% అడిషనల్ సిలబస్ ఉంటుంది. అంటే గేట్ అనేది ఒకటి ప్రిపేర్ అయితే గేట్ ఒకటే కాదు, రిమైనింగ్ ఏ టైప్ టెక్నికల్ జాబ్ అయినా కానీ గేట్తోనే వస్తుంది. అర్థమైందా? ఈవెన్ ఇప్పుడు చెప్పాను కదా, మన స్టేట్ గవర్నమెంట్ని అజ్యూమ్ చేసుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు డైరెక్ట్ గేట్తోనే ఏఈ జాబ్. మన స్టేట్లో ఎవరైతే గేట్ టాప్ ర్యాంకర్లు ఉన్నారో వాళ్ళకే ఏఈ జాబ్ డైరెక్ట్, ఎలక్ట్రికల్ వాళ్ళకైనా ఈసీ వాళ్ళకైనా. సో గేట్లో నువ్వు ఇప్పుడు సపోజు ఒక 1500 ర్యాంక్ వచ్చింది, నీకు ఐఐటీలో సీటు వద్దనుకున్నావు అనుకో, ఇదే 1500 ర్యాంక్తో మన స్టేట్ గవర్నమెంట్లో అప్లై చేసుకుంటే నువ్వు ఏఈ అయిపోతావు. అంతే, ఎవరికి టాప్ ర్యాంక్ ఉంటే వాళ్ళకే డైరెక్ట్ జాబ్ ఇచ్చేస్తారు. సో ఇది గేట్తో ఉన్నటువంటి ఆపర్చునిటీ. మరి ఇక్కడ మీరు కోచింగ్లు వెళ్ళాలా, కోచింగ్లు వెళ్ళొద్దా అనేది నేను చెప్పేది ఏంటిదనంటే, మీరు ఎక్కడ గేట్ కోచింగ్ తీసుకున్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 75,000 ఉంది, 65,000 to 75,000 ఉంది గేట్ కోచింగ్ ఫీ. ఎందుకు అనంటే అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మరి అన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు అంత కాంపిటీషన్ ఉంది, అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు అంత ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు, అంత వాల్యూ ఇస్తారు, కాబట్టి అంత ఫీజు ఉన్నది. ఎందుకంటే అది చెప్పేటోళ్ళకి కూడా అంత మనీ ఇవ్వాలి కదా, అది విషయం అక్కడ. సో మినిమం ఇక్కడ 65,000 to 75,000 ఉంది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో గేట్ కోచింగ్ తీసుకోవాలని అంటే. మీరేం చేస్తున్నారు, చాలామంది ఆన్లైన్ ప్లాట్ఫామ్ చూసుకుంటున్నారు. ఇట్లా కాకుండా ఆన్లైన్లోనంటే మీకు చాలా ఉన్నాయి, యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మీకు కొన్ని బైజూస్ అని, క్రియేట్రిక్స్ అని, ఏంటియో చాలా అయితే యాప్లు ఉన్నాయి. కాకపోతే ఏంటిదనంటే ఒకటి, ఆన్లైన్ క్లాసులు ఎంతైనా ఆన్లైనే, అది ఆఫ్లైన్ ఉన్నట్టు అయితే ఉండదు. మళ్ళీ నీకు ఎటువంటి డౌట్ వచ్చినా కానీ మనం క్లారిఫై చేసుకోలేం, ఫస్ట్ థింగ్ అక్కడ. ఇంకొకటి గేట్ అనేది ఏంటంటే టోటల్ ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ కాబట్టి మనకి ప్రతిసారి డౌట్స్ అయితే పక్కా వస్తాయి, ఏ సబ్జెక్ట్ అయినా. ఆ డౌట్స్ని నువ్వు అయితే క్లియర్గా వాళ్ళని అడగలేవు, వాళ్ళు నీకు చెప్పలేరు. వాళ్ళు ఏదైతే చెప్తారో అది మాత్రమే నువ్వు వినగలుగుతావు, అది మాత్రమే నువ్వు రాసుకోగలుగుతావు. ఆన్లైన్తో నేర్చుకోవాలనంటే కష్టం. గేట్ పక్కా ఆఫ్లైన్ క్లాసెస్కి పోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా చెప్పిన నోట్స్ ఏ రోజుకి ఆ రోజు చదువుకొని ఏ రోజుకి ఆ రోజు డౌట్స్ నువ్వు క్లారిఫై చేసుకున్నప్పుడే నీకు సబ్జెక్ట్ కూడా క్లియర్గా ఉంటుంది. ఇక మీకు ఇంత ఫీ ఉన్నప్పుడు ఇది ఏంటిదనంటే కొన్ని స్టాండర్డ్ యూనివర్సిటీస్ అంటే ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే, కొన్నిట్లలో ఫీజులు తక్కువనే ఉంటాయి. ఎంత తక్కువ ఉన్నా కానీ 35,000 కంటే తక్కువ ఏది ఉండదు. మీరు ఏ మామూలు ఇన్స్టిట్యూట్లోనైనా 35,000 to 25,000 కంటే ఫీ తక్కువ ఏముండదు. కాకపోతే ఏంటిదనంటే ఉన్న విషయం చెప్తాను, ఇక్కడ ఒక సబ్జెక్ట్ని 100 అవర్స్ చెప్తే ఇక్కడ ఆ సబ్జెక్ట్ని 45 అవర్స్లో చెప్పేస్తారు, అంతే. ఎందుకు అనంటే వాళ్ళు మనీ ఇచ్చుకోలేక, వాళ్ళు మీ దగ్గర కలెక్ట్ చేసే ఫీ తక్కువ, ప్లస్ వాళ్ళు అంత అమౌంట్ ఇచ్చుకోలేక ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ అవర్స్ని రెడ్యూస్ చేస్తారు. ఇది మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కోచింగ్ సెంటర్లల్లో ఏమంటారంటే సబ్జెక్టు ఫ్యాకల్టీ చెప్పే అతనికి ఉన్నా కానీ అతనికి ఏం చెప్తారనంటే ఈ సబ్జెక్ట్ని నువ్వు గిన్ని అవర్స్లో కంప్లీట్ చేయాలి అని ముందే చెప్పేస్తారు. 50 అవర్స్లో నువ్వు సబ్జెక్ట్ని కంప్లీట్ చేయాలని అని అన్నాడు అనుకోండి, అతనికి సబ్జెక్ట్ కంప్లీట్గా నేను చెప్పేటిది 100 అవర్సో 80 అవర్సో పడతాయి. వీళ్ళు 50 అవర్స్లో కంప్లీట్ చేయమన్నప్పుడు ఏం చేస్తాడు,
అట్లా అది జరిగేటువంటి సిచ్యువేషన్. సో మీకు చెప్పేది ఏంటిదనంటే, ఎవరైతే పక్కాగా సబ్జెక్ట్ని 100% డెలివరీ చేస్తారో వాళ్ళ దగ్గర క్లాసులు వినటం మంచిది. అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ అని ఇంత అని లిమిట్ అనేది ఏం లేకుండా సబ్జెక్ట్ని కంప్లీట్ చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ క్లాసెస్ వినడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కోచింగ్లో నేర్చుకోవాల్సిన పని. మీరు ఆన్లైన్ క్లాస్లో అంత ఎఫెక్ట్ ఉండదు గేట్కి. మీకు మంచిగా కావాలంటే 65,000 to 75,000 ఉంటుంది. సో ఇది ప్రిపేర్ కావాల్సింది, కాంపిటీషన్ ఉన్నది. తర్వాత ఫీ అనేది ఈవెన్ మీరు టెస్ట్ సిరీస్ రాసుకున్నా మీకు ఎంత ఫీ అని అంటే 1,000 రూపీస్ 1,500 ఉంటుంది. ఓన్లీ టెస్ట్ సిరీస్లు రాసుకుంటే 1,500 ఉంటుంది. ఓన్లీ మెటీరియల్స్ కొనుక్కుంటే 16,000 ఉంటుంది. ఓన్లీ మెటీరియల్స్ కావాలనంటే 16,000 ఉంటాయి. ఓన్లీ టెస్ట్ సిరీస్లు రాసుకుందాం అని అంటే 1,500 ఫీ ఉంటుంది. సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో గేట్లో ర్యాంకు రావాలనంటే ఒక ఇయర్ చదివితే మాత్రం రాదు. అది కూడా ఏదో 2-3 టార్గెట్ పెట్టుకొని చదివినా కూడా రాదు. ఏం చేయాలి? కంటిన్యూస్గా సెకండ్ ఇయర్ నుంచి అయితే ఎవరు ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఫైనల్ ఇయర్లో ర్యాంక్ వస్తుంది. అది కూడా ఎవరైతే మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ర్యాంక్ వస్తుంది. ఇక రైట్, ఇంకొక విషయం, ట్రిపుల్ ఈ అండ్ ఈసీ వాళ్ళకి అయితే కామన్ సబ్జెక్ట్స్ సిగ్నల్స్, కంట్రోల్స్, నెట్వర్క్స్, ఎనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్, ఈఎంటీ ప్లస్ మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, ఇవి అయితే కామన్. ఇక స్పెషల్గా ఈ వాళ్ళకు ఈడీసీ, కమ్యూనికేషన్. ఇక ఓన్లీ స్పెషల్గా ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉన్నది ఏంటిది? పవర్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్, మెషిన్స్, మెజర్మెంట్స్ కామన్గా ఉన్నది ఇది. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా ఉంటాయి, గేటు ట్రిపుల్ ఈసీ క్లాసెస్ ఉంటాయి. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇది 2 కలిపితే 30% అయిపోయినాయి, ఇవన్నీ కలిపితే ఒక 50% అయిపోయినాయి. అంటే టోటల్ 80% కామన్ సిలబస్. 80% కామన్ సిలబస్, ఓన్లీ 20% సపరేట్ ఉంటుంది. కాబట్టి చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఎట్లా జరుగుతుంది, ఇది కవర్ అయిపోతుంది 2 కలిపేస్తే. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీరు మెయిన్గా ప్రిపేర్ కావాల్సింది ఏంటిదనంటే ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు, అంటే ప్రజెంట్ థర్డ్ ఇయర్లో కూడా రాసుకునే ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి ఎవరైతే థర్డ్ ఇయర్లో ఇప్పుడు పేపర్ రాయబోతున్నారో వాళ్ళు మీరు ప్రిపేర్ కావాల్సింది ఏంటిదనంటే ఫస్ట్ మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, తర్వాత ఏంటిదనంటే సిగ్నల్స్, కంట్రోల్స్, నెట్వర్క్స్, బేసిక్ సబ్జెక్ట్స్. సిగ్నల్స్, కంట్రోల్స్, నెట్వర్క్స్, మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, ఈ 5 సబ్జెక్ట్స్ కనుక ప్రిపేర్ అయిపోతే మీరు ఎంతవరకు కవర్ చేసినట్టు? ఇక్కడ 30%, ఇక్కడ ఎంత లేదన్నా 20%, 50 to 60% కవర్ చేసినట్టే. 50% సిలబస్ని కవర్ చేసిరు కాబట్టి మీరు బార్డర్ క్వాలిఫై కాగలుగుతారు. అంటే గదే 25 మార్క్స్ 22 మార్క్స్ కాగలుగుతారు. ఇంకొకటి ఏంటిదనంటే చెప్తానా, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలన్నా కానీ ఒక సబ్జెక్టు స్కిప్ చేసుకోవచ్చు. ఒక సబ్జెక్టు స్కిప్ చేసుకున్నా కానీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే గేట్లో 100 మార్క్స్ ఎవరికి రావు. గేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే మార్క్స్ ఈ ఇయర్ నుంచి పెరిగినాయి కావచ్చు, లాస్ట్ 2 years నుంచి పెరిగినాయి కావచ్చు. కాకపోతే మీకు 70 మార్క్స్ కనుక వస్తే టాప్ 10 ర్యాంక్ వస్తుంది. మీరు ట్రిపుల్ ఈ అయినా ఈసీ అయినా 70 మార్క్స్ కనుక వస్తే అవుట్ ఆఫ్ 100కి ఫస్ట్ ర్యాంకు వచ్చేస్తుంది అంతే. సో 100కి 70 మార్కులు. ఎవరికైతే 60 ఎబో వస్తాయో, 60 ఎబో వచ్చిన వాళ్ళు పక్కా 200 బిలో ర్యాంక్ ఉంటారు. 60 ఎబో మార్క్స్ వచ్చిన వాళ్ళు 200 బిలో ర్యాంక్ ఉంటారు. ఆ తర్వాత ర్యాంకులు పెరుగుతూ ఉంటాయి. ఇక 50 వచ్చినాయి అనుకోండి 1000కి పోతారు. ఇక మీరు 40 వచ్చింది అనుకోండి పోయి ఎక్కడనో 3000 4000 పడతారు. ఇక అంతకంటే తక్కువ వచ్చినాయి అనుకోండి పోయి 10,000లలో పడతారు. సో అంటే ఏంటిది, ఎవరికైతే 60 ఎబో 70 అట్లా క్రాస్ చేస్తారో వాళ్ళు మాత్రమే టాపర్గా
ర్యాంక్ ఉంటుంది. సో రిమైనింగ్ వాళ్ళు ర్యాంక్ పడిపోతూ ఉంటుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరికి 100 out of 100 రావు కాబట్టి మీరు ప్రిపేర్ అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలి అంతే. మీరు ఒక 2 సబ్జెక్ట్స్ స్కిప్ చేసుకున్నా కానీ పర్వాలేదు, 2 స్కిప్ చేసుకున్నా మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ప్రిపేర్ అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయగలగాలి, నెగిటివ్ పోకుండా నువ్వు చదివిన ప్రతి సబ్జెక్టు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలిగితే నీకు మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇది గేట్ గురించి. నెక్స్ట్ మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ కనుక యూజ్ చేస్తే మీకు టోటల్ 12 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎంత లేదన్నా 12 into 60 అని అంటే ఎంత అవుతాయి అమ్మా? 720 hours అవుతాయి మినిమం. అది అంటే 720 hours నువ్వు ఆన్లైన్లో వినగలుగుతావా? ఫస్ట్ ఒక సబ్జెక్ట్కి మినిమం అవర్స్ 60 వేసుకున్నా 12 సబ్జెక్ట్స్ ఉంటే 12 into 60 అని అంటే 720 hours. అంటే డైలీ నువ్వు మ్యాక్సిమం ఒక 3 hours వినగలిగితే ఎన్ని రోజులు పడుతుంది? 3 hours వినగలిగితే 720/3 అని అంటే ఎంత అవుతుందమ్మా? 240 days పడుతుంది. ఎంతది? 240 days నువ్వు డైలీ 3 hours ఆన్లైన్ క్లాస్ వినగలిగితే నువ్వు చదవటం అయిపోతుంది. చదవటం అంటే నువ్వు వినటమే అయిపోతుంది. నువ్వు వినడానికే అరౌండ్ 240 days పడితే ఇప్పుడు నీకు ప్రిపేర్ అయ్యేది ఎప్పుడు, ప్రాక్టీస్ చేసుకునేది ఎప్పుడు, మళ్ళీ నువ్వు టెస్టులు రాసుకునేది ఎప్పుడు, నువ్వు రివిజన్ చేసుకునేది ఎప్పుడు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మరి నువ్వు క్లాసెస్ వినడమే 240 days పడతాయి. అదే ఆఫ్లైన్ అనుకోండి, ఆఫ్లైన్ క్లాసులు అనుకోండి, మీకు డైలీ ఒక 8 to 9 hours అయిపోతే 8 to 9 hours కనుక మీరు ఆఫ్లైన్ క్లాస్ వింటే ఎన్ని రోజుల్లో అయిపోతుందమ్మా? సపోజ్ 9 hours అనుకోండి డైలీ, 9 into 30 అని అంటే అక్కడే 270 hours అవుతుంది. సో 270 అని అంటే ఎన్ని రోజులు పడుతుంది? మ్యాక్సిమం 2.5 monthsలో అయిపోతుంది. మ్యాక్సిమం 2.5 monthsలో ఆఫ్లైన్ క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయి మీరు డైలీ వినగలిగితే. లేదా మీరు ఇట్లనే డైలీ 3 hours చెప్పును వినగలిగిన 240 days అవుతుంది. కాబట్టి ఆఫ్లైన్ క్లాసులు డైలీ 3 hours విన్న ఆఫ్లైన్ 240 days పడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ చేయాలి. సో మీరు సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ చేస్తే మీకు ఏమవుతుంది? థర్డ్ ఇయర్లో 4th yearకి వచ్చేసరికి పర్ఫెక్ట్ అయిపోతారు. ఇక మీరు ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, వెంటనే ఎవరైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు డైరెక్ట్ వెంటనే జాయిన్ అయిపోవాలి, క్లాసెస్ వినడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు వెంటనే మీరు క్లాసెస్ వినడం స్టార్ట్ చేయాలి. 4th year వాళ్ళు ఎలాగ పేపర్ రాస్తారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే 30% సిలబస్ ఫస్ట్ ఇయర్ సిలబస్ గేట్లో ఏంటిది? మ్యాథ్స్, ఆప్టిట్యూడ్. సో 30% సిలబస్ బీటెక్ ఫస్ట్ ఇయర్ సిలబసే. కాబట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళు గేట్ ప్రిపేర్ అయితే 30% అయిపోయినట్టే గేట్ సిలబస్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏంటిది? 60%, 70% సిలబస్ అయిపోతుంది. థర్డ్ ఇయర్లో 100% అయిపోతుంది. సో టైం వేస్ట్ చేసుకోకుండా బీటెక్ సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ గేట్ ప్రిపేర్ అయితే ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంక్ వస్తుంది. లేకపోతే ఇంకో ఇయర్ డ్రాప్ అవుట్ అయ్యి బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయాక ప్రిపేర్ కావాల్సి వస్తుంది. మాకు ఈ చదువులంత అవసరం లేదు, సాఫ్ట్వేర్ జాబ్కి పోదాం అనుకునేటోళ్ళు ఇప్పటి నుంచే మీరు చేయాల్సిన పని ఏంటిది? ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. రైట్, అది.